శ్రేష్టమైన సమ్మెలు ఇప్పుడు చక్కటి పాటలు విన్నాం. సమ్మెలు దైవ సందేశాన్ని మనం వినడానికి ఇష్టపడదాం. రైట్. యుద్ధవృత్తాంతముల గ్రంథాల్లో రాజుల చరిత్రలన్నీ కూడా ఈ పుస్తకంలో రాయబడి ఉంటాయి. అయితే దీంట్లో స్టోరీని మీకు దీని నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. అదేంటి అంటే, మీరు బైబిల్ చూడడం అవసరం లేదు, నా వైపు చూడండి. దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తంలో రాజుగా పట్టాభిషిక్తుడే. మనం గత బుధవారం కూడా దావీదు గురించి మనం ధ్యానం చేస్తాం. ఆయన టీం గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం రాత్రి. అయితే అటువంటి గొప్ప దావీదు, దేవుడి చిత్తాన్ని తెలుసుకునే దావీదు, ఒక సమయంలో సాతాను అతని హృదయాన్ని ప్రేరేపణ చేసింది. అప్పటికే లక్షల మంది సైన్యం అతని సొంతం. ఎక్కడికి వెళ్ళినా విజయమే తప్ప ఓటమి అనేది దావీదు చరిత్రలో లేనే లేదు. అలాగూ విజయం గుండా వెళుతున్నాడు. ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ విజయం సాధిస్తున్న దినాల్లో అతనికి దేవుడు కాదు, సాతాను ఒక ప్రేరేపణ కలిగించింది. ఏంటి ఆ ప్రేరేపణ అని అంటే, అసలు సైన్యం ఎంతమంది ఉన్నారో లెక్కబెట్టు అని చెప్పి యోవాబుని పిలిచి అడిగాడంట. యోవాబు అంటే ఎవరని చెప్పుకున్నాం? చెప్పండి. అతని సైన్యాధిపతి. ఎవరు చెప్పండి? అతని టీంలో ముఖ్యుడు అనమాట. అందరికంటే దావీదుని ఎక్కువ ప్రేమించే వ్యక్తి ఎవరు చెప్పండి? ఇప్పుడు ఆ బాధ్యతను కూడా ఎవరికి అప్పగిస్తున్నాడు? యోవాబుని పిలిచి, యోవాబు, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు నువ్వు ఒక పని చేయి, మొత్తం సమస్త మన సైన్యం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిని ఒక్కసారి లెక్కబెట్టు అని చెప్పాడట. అది వాస్తవానికి దేవుని చిత్తానికి వ్యతిరేకం. అయితే వెంటనే యోవాబు అన్నాడు, రాజా అది నీకు దూరమగునుగాక. ఏమన్నాడు చెప్పండి? ఎందుకనంటే అక్కడ ఒక మాట అంటాడు, చదవండి ఒకసారి. 3వ వచనం, 21:3. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని చేనుగాక. వారందరూ నా ఏలినవాణి దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలీలకు శిక్ష కలుగును అని. చాలండి. నా వైపు చూడండి ఒకసారి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా? గట్టిగా చెప్పాలా? అర్థమవుతుందా? వాక్యం శ్రద్ధగా వినాలి. వినేటప్పుడు వినడమే కాదు, వాక్యాన్ని బుర్రలో పెట్టుకోవాలి. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామో అది మనం ఫాలో అవ్వడానికి ఇష్టపడాలి. రైట్. ఇప్పుడు దావీదు తన ప్రియ శిష్యుడైన, ఒక మాటలో చెప్పండి, తనని బాగా ప్రేమించే వ్యక్తి అని యోవాబుని పిలిచి, ఇదిగో దాను మొదలుకొని బెయేర్షెబా వరకు మొత్తం సైన్యాన్ని నువ్వు లెక్కబెట్టమన్నాడు. ఏమన్నాడండి? ఇప్పుడు యోవాబు ఏమన్నాడంటే, రాజా ఇప్పుడున్న జనులు ఇంకా దేవుడిస్తాడు, ఇంకా ఎక్కువ మందిని చేయునుగాక. సో మనకు జనం ఇంకా ఎక్కువ మంది అవుతారు. అయితే రాజుగారికి ఎలాంటి ఆలోచన, చింత ఎందుకు వచ్చింది అంటున్నాడు. ఇప్పుడున్న వారందరికంటే 100 అంతలు, ఎన్నింతలంట? 100 అంతలు ఎక్కువ మంది చేయునుగాక. వారందరూ నా ఏలినవాని దాసులు గారా? నా ఏలినవానికి విచారణ ఇయ్యాలా? ఇది జరగవలసిన హేతువేమి? ఇది జరగడం వల్ల ఇశ్రాయేలు ప్రజలకు, జనులకు ఏమొస్తుందట? శిక్ష వస్తుంది అని చెప్పి యోవాబు ఎవరికి చెప్తున్నాడు? వాస్తవానికి దావీదు చెప్పే స్థితిలో ఉన్నవాడు, యోవాబు వినే స్థితిలో ఉన్నవాడు. కానీ ఆ ఆలోచన అది దేవుని చిత్తం కాదనే విషయం యోవాబుకి అర్థమైంది. ఎవరికి అర్థమైందండి? యోవాబుకి అర్థమైంది. ఇప్పుడు యోవాబు ఏమంటున్నాడంటే, రాజా ఈ జనులు లెక్కబెట్టే చింత నీకెందుకు? మనం ఎక్కడ అడుగు పెట్టినా విజయం సాధిస్తున్నాం కదా. ఎంతమందితో వెళ్తే నీకెందుకు? ఎంత పరిస్థితులు ఉంటే నీకెందుకు? ఎంత సైన్యం ఉంటే నీకెందుకు? ఇవన్నీ కాదు కదా రాజా. మీకు అర్థమవుతుందా? మనం అడుగుపెట్టిన ప్రతి స్థలంలో విజయం సాధిస్తున్నాము. ఒకవేళ ఇప్పుడు జనం తక్కువ అనిపిస్తే 100 అంతలుగా దేవుడు చేస్తాడు, 100 అంతలుగా చేయునుగాక. అంతేగాని రాజుగారికి ఇలాంటి చింత కరెక్ట్ కానే కాదు, ఇలాంటి దానికి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి యోవాబు ఎవరితో చెప్తున్నాడు? ఎందుకని? వాస్తవానికి దావీదు చరిత్ర మనం ధ్యానం చేస్తే దావీదు ఒంటరిగానే వచ్చాడు. ఎలా వచ్చాడు? ఒంటరిగానే గొలియాతుని జయించాడు.
ఒంటరిగా వచ్చిన దావీదుకు ఎవరు తోడుగా ఉన్నారు? ఏ రోజైనా నా వెనకాల ఎవరున్నారు, నా వెనకాల ఎంతమంది ఉన్నారు, సింహాన్ని చేల్చడానికి వెళ్ళినప్పుడు నా వెనకాల 10 మంది ఉన్నారా, తోడేళ్ళు చేల్చడానికి వెళ్ళినప్పుడు నా వెనకాల 10 మంది ఉన్నారా, ఎలుగుబంటిని చేల్చడానికి వెళ్ళినప్పుడు నా వెనకాల 10 మంది ఉన్నారా, గొలియాతుని జయించడానికి వెళ్ళినప్పుడు నా వెనకాల 10 మంది ఉన్నారా అని ఆలోచన ఎప్పుడన్నా దావీదు చేశాడా? ఎప్పుడు దావీదు చేయలే. ఎందుకంటే దావీదుకు తెలుసు, నేను అడుగేస్తే నాకు తోడుగా ఉండేది ఎవరు? దేవుడే. నాకు విజయాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే అని చెప్పి ఇంతకాలం కొనసాగుతూ వచ్చాడు. దావీదు ఎక్కడా కూడా మనుషులపై ఆధారపడినట్టు కనబడదు. దావీదు ఎక్కడా కూడా నా వెనకాల ఎంతమంది ఉన్నారు అని ఆలోచించినట్టు మనకు కనబడదు. అది అరణ్యంలో వెళ్ళినా, యుద్ధానికి వెళ్ళినా, గొలియాతు అయినా, ఏ సందర్భంలోనైనా సరే, ఆఖరికి అడవిలో గొర్రెలు కాస్తున్నప్పుడు కూడా దావీదు దగ్గర ఎవరైనా ఉన్నారా? లేరు. అరే సింహం ఉంది కదా, గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంది కదా, అలాంటి సందర్భంలో 10 మందిని పిలుచుకొద్దాం అనుకున్నాడా? ఒంటరిగానే సింహంపై అటాక్ చేశాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఏ కష్టం వచ్చినా ఒంటరిగానే ఎదుర్కొన్నాడు. ఎలా ఎదుర్కొన్నాడండి? ఎందుకంటే దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? దావీదుకు తోడుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు యుద్ధంలో కూడా ఎంతోమంది సైన్యం ఎవరు నమ్మొచ్చారు? దావీదు నమ్మొచ్చారు. అంటే దావీదుకు వాళ్ళందరినీ తోడుగా పంపించింది ఎవరు? దేవుడే కదా. ఇప్పుడు యోబు లాంటి, గత బుధవారం మనం ధ్యానం చేసినట్టుగా యోబు లాంటి టీము, మీకు అర్థమైతే కొంతమందిని బలాఢ్యులను ఎవరు పక్కన చేర్చాడు? దావీదు పక్కన చేర్చాడు. ఒక్కొక్కడు 1000 మందిని చంపగలిగే సూర్యులు అతను పక్కన ఉన్నారు. దావీదే కత్తి పట్టుకుని యుద్ధం చేయాల్సినంత అవసరం లేదు. ఆ స్థాయికి వచ్చాడు. ఎందుకని? ఒకప్పుడు దావీదు చేశాడు, ఇప్పుడు దావీదు చేయవలసిన అవసరం లేకుండా దావీదు చుట్టూ ఒక టీంని ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఎంత టీంని ఇచ్చాడు. ఒక్కొక్కరు సూర్యులు, వీరులు, 1000 మందిని చంపగలిగే కత్తుదుయ శక్తివంతమైన ఆయుధాలు కలిగిన అలాంటి వ్యక్తులు, ఆయుధం లాంటి వ్యక్తులు ఎవరి చుట్టూ ఉన్నారు? చుట్టూ. అంటే ఎవరు లేనప్పుడు యుద్ధానికి ఎలా వెళ్దామనే ఆలోచన, లేకపోతే ఎంతమంది ఉన్నారు, నేను యుద్ధం చేయగలనా లేదని ఆలోచన దావీదుకి ఎప్పుడన్నా వచ్చిందా? రాలేదు. కానీ ఇప్పుడు విజయాలు గుండా దేవుడు తీసుకెళ్తా ఉంటే ఇప్పుడు ఆలోచన వచ్చిందంట. ఎవరికి? దావీదుకి. ఈ ఆలోచన ఎవరిదని ఉంది? సాతానుది. ఎవరిదండి? సాతాను హృదయం ప్రేరేపించిందంట. ఏమని? యెహోవా పిలిచి, అరే మనం ఎదురు చాలా యుద్ధాలు చేయాల్సి ఉంది, మరి మనకు జనం సరిపోరు, పని చేయి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, అంటే ఇన్ని ప్రాంతాలు, మన ఇశ్రాయేలు ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా కత్తిదూయి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఈటు పట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పరాక్రమశాలు ఎంతమంది ఉన్నారు, ఒకసారి లెక్కబెట్టు అని చెప్పి యోబుని పిలిస్తే యోబుకి మతిపోయిందట. ఎందుకని? అసలు మేము దావీదులో మేము చూసిందే పరాక్రమం, దావీదులో మాకు నచ్చిందే అతని శూరత్వం, దావీదులో మాకు నచ్చిందే ఎవడున్నా లేకపోయినా సరే అడుగు ముందుకు వేసి గొలియాతు లాంటి వ్యక్తులను కూడా సంహరించగలిగే కెపాసిటీ, గుండె నిబ్బరం, సింహం లాంటి గుండె అని ఉంటుంది ఒక సందర్భంలో. ఎలాంటి గుండె అంట? సింహపు గుండె వంటి గుండె గలవారు కూడా జడుచుకుని చచ్చిపోతారంట దావీదు పేరు చెప్తే. అంత పరాక్రమశాలి. అది కదా మేము చూసింది దావీదులో. ఈ పిరిగితనం ఎక్కడి నుంచి వచ్చింది దావీదులో? ఈ అనాలోచన ఎందుకు వచ్చింది దావీదులో అని చెప్పి ఎవరు కనిపిస్తుందట? పక్కనున్న యోవాబు కనిపిస్తుంది. ఎందుకంటే దావీదు ధైర్యం ఏంటో, దావీదు పరాక్రమం ఏంటో, దావీదు యొక్క దావీదు పట్ల దేవుడు కృప ఏంటో ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? యోవాబు చూస్తున్నాడు. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా దగ్గర దావీదు ఎవరు ఉంటారంటే యోవాబే. ఎందుకంటే దావీదు అంటే యోవాబుకి పిచ్చి. ఒక మాటలో చెప్పాలంటే దావీదు కోసం ఏదైనా చేస్తాడు. ఎవరు? యోవాబు. అంత ఇష్టం దావీదు అంటే. అసలు దావీదు మీద ఏగ వాలితే ఊరుకోడు. ఎవరు? యోవాబు. అంత పిచ్చి ప్రేమ దావీదు అంటే. మా రాజు ఎంత గొప్ప, అంత గొప్ప అనే ఆలోచన కలిగినాడు. ఇప్పుడు రాజు చెప్పినట్టు చేయొచ్చు, కానీ వెంటనే దీనివల్ల ఎక్కడికి ప్రజలకు శిక్ష వస్తే దావీదు గారికి చెడ్డ పేరు వస్తుందేమో అనే భయంతో, రాజా ఇది నీకు దూరమగును గాక అని అంటే, అయినా సరే దావీదు మాట అన్నాడా? అలా నాకు అవన్నీ అనవసరం, యోబు నేను చెప్పింది ఫైనల్, నేనేం చెప్తే నోరు మూసుకుని చేయి అన్నాడు. అంటే ఇంకా చెప్పినట్టు వినాలిగా. ఇప్పుడు చూడండి, చదవండి ఒకసారి మాట, 4వ మాట. అయినను, చదవండి తొందరగా. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనక. చాలండి. ఇప్పుడు ఎవరి మాట చెల్లిందట? ఎవరి మాట అండి? దావీదు మాటే చెల్లింది, రాజుగారి మాట. అంతే కదండి. రాజు ఎవరైతే
వాళ్ళ మాటే చెల్లుద్ది. మీకు అర్థమవుతుందా? సో ఆఖరికి యోబు ఏం చేశాడంటే లెక్క పెట్టాడు. కత్తి దూసేవాళ్ళు 11 లక్షల మంది, తర్వాత 4 లక్షల మంది, ఇలా కొంతమంది లెక్కేశాడు కాల్బలాన్ని. ఈ లెక్క వేసిన తరువాత దేవుడు ఇశ్రాయేలీని బాధ పెట్టాడంట. ఎవరిని బాధ పెట్టాడండి? అలా అర్థం కాని విషయం ఏంటంటే, తప్పు చేసింది ఎవరో? దేవుడు ఎవరిని బాధ పెట్టాడు? అదేంటి, అదేం లాజిక్? లెక్క పెట్టమన్నది ఎవరో? దావీదు. మరి శిక్ష ఎవరికి రావాలా? దావీదుకి రావాలా. కానీ దావీదుకి రాలా. ప్రజలను బాధ పెట్టాడంటే దేవుడు ఎవరిని బాధ పెట్టాడండి? ప్రజలను బాధ పెట్టాడు. అంటే ఎందుకు ప్రజలను బాధ పెట్టాడు అది చెప్పాలా? మీకు తెలిసిన లాజిక్ చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేది రైట్. ఎవరు బాధపడితే దావీదుకి బాధ వస్తుంది? ఎందుకని? ఒక రకంగా చెప్పాలంటే దావీదు గొప్ప రాజు. ఎందుకు గొప్ప రాజు అంటే ప్రజల్లో ఎవరికి బాధ వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా తను బాధపడిపోయేవాడు. అలాంటి తత్వం కలిగిన వాళ్ళు ఎవరంటే దావీదు. సో తన ప్రజలు బాధపడితే ఆటోమేటిక్గా ఎవరికి బాధ వస్తుంది? దావీదుకి బాధ వస్తుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో మన మీద దాడి ఎలా జరుగుద్ది అని అంటే, మనకి ఎవరిష్టమో వాళ్ళపై దాడి జరుగుద్ది. కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా మన మీద దాడి జరగదు. ఎందుకు దాడి జరగదు అంటే, దేవుడి చిత్తానికి ఎప్పుడైనా మనం వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు డైరెక్ట్ అటాక్ మన మీద జరగదు, మనకు కావాల్సిన వాళ్ళ మీద అటాక్ జరుగుద్ది. ఎందుకని? ఎవరినైతే మనం ఇష్టపడతామో, ఎవరు మనకు కావాల్సిన వాళ్ళో, ఉదాహరణకి మన బిడ్డల మీద, మన కుటుంబం మీద అటాక్ జరిగినప్పుడు ఆ కృంగిపోయేది ఎవరో? మనమే. నీకు ఎవరి మీద ప్రేమ లేకపోతే అప్పుడు నీ మీదే జరుగుద్ది అటాక్. అర్థమైందా? అర్థం కాలేదా? ఒకడికి ఎవరి మీద ఉండదు, భార్య, పిల్లలు, భర్త, కుటుంబం, తల్లిదండ్రులు ఏముండదు కొంతమందికి. అలాంటి వాళ్ళకి ఆడిగే జరుగుద్ది అటాక్. అర్థమవుతుందా? కానీ దేవుని పిల్లలో ప్రేమ కలిగి ఉండాలా. ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలా. ఇప్పుడు దావీదు అలాంటి ప్రేమ, తండ్రి ప్రేమ కలిగిన వాడు. అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తన కన్న బిడ్డల్లా పరిపాలించే తత్వం కలిగిన వాడు ఎవరండి? అందుకే గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో మనము మన కుటుంబం సుభిక్షంగా ఉండాలంటే ముందు నువ్వు తిన్నగా ఉండాలి. నువ్వు లేకపోతే నిన్ను కొట్టడు దేవుడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు తప్పు చేసింది ఎవరు? సాతాను ఆలోచనకు లోబడింది ఎవరు? సాతాను ఆలోచనకు దావీదు లోబడితే దేవుడు శిక్ష దావీదుకి వేయకుండా ప్రజలకు వేశాడు. నువ్వు కొన్ని సందర్భాల్లో తప్పు చేస్తే నీ బిడ్డలకి అటాక్ అవుద్ది. నువ్వు చేసే పనికిమాలిన పని నీ భర్త మీదో, నీ భార్య మీదో, నీ తల్లిదండ్రుల మీదో అటాక్ జరుగుద్ది. అప్పుడు నువ్వు అనుకుంటా నేనేం చెల్లి. లేదు, నువ్వు చేసే పనికిమాలిన పనులే నీ కుటుంబాన్ని దెబ్బతీసే పరిస్థితులు దేవుడు కల్పిస్తాడు. అందుకనే కొన్ని సందర్భాల్లో ఆత్మీయ జీవితంలో మనం దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పుడు సాతాను ఆలోచనకు లొంగడానికి వీలు. ఏంటి ఆలోచన అంటే, దావీదుకు వచ్చిన ఆలోచన ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీంట్లో ఏముంది అని మనకు అనిపిస్తుందా? జనాలు లెక్క పెడితే దీంట్లో శిక్ష ఏంటని అనిపించిందా? మీకు అనిపించిందా? పోనీ మీకు అర్థమవుతుందా? అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాస్తవానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు విజయం సాధించాలనుకున్నప్పుడు ఎవరి మీద ఆధారపడాలా? ఇప్పుడు నా వెనకాల ఇంతమంది ఉంటేనే నేను చేస్తా అంటే నువ్వు ఎవరి మీద ఆధారపడినట్టు? ఎవరిపై ఆధారపడినట్టు? ఆధారపడినప్పుడు. అంటే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని కొరకు నిలబడాలనుకున్నప్పుడు నా వెనకాల నా భర్త వస్తాడా, నా భార్య వస్తుందా, నా బిడ్డలు వస్తారా, నా తల్లిదండ్రులు వస్తారా, నా వెనకాల నిలబడతారా? కాదు, నువ్వు నిలబడాలా దేవుని పక్షాన. ఎవరు నిలబడాలా? నువ్వు నిలబడాలి ముందు. అలా కాకుండా ఎంతమంది నా వెనకాల నిలబడతారు అనే ఆలోచనలు నీలో వచ్చిన రోజున నువ్వు ఎవరిపై ఆధారపడట్లా? ఎవరిపై ఆధారపడట్లా? దేవునిపై ఆధారపడట్లా. మీకు అర్థమవుతుందా? ఆత్మీయ జీవితంలో నీ వైపు నువ్వు చూడకూడదు, నీ స్ట్రెంగ్త్ వైపు, నీ బలం వైపు నువ్వు చూడకూడదు. మరి మన బలం ఎవరండి? దేవుడే. ఇప్పుడు మన స్ట్రెంగ్త్ చూడకూడదు. అంటే ఉదాహరణకి మన ఆర్థిక స్థితిగతులు చూసుకుంటే మనకు నిరాశ వద్దారాదా? మనం ఒకవేళ ఈ పని చేయాలనుకున్నాం, ఉదాహరణకు ఒక సువార్త అనుకున్నాం, లేకపోతే ఒక కూడికి పెట్టుకోవాలనుకున్నాం, లేదా దేవునికి పరిచయకి ఏదైనా ఖర్చు పెట్టాలనుకున్నాం, ఆ వెంటనే మనం ఏం గుర్తొస్తాయి? మన ఆర్థిక స్థితిగతులు ఒకసారి చెక్ చేసుకుంటాం, ఎంత ఉన్నాయి ఏంటి లెక్కలు వేసుకుంటాం కదా. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని కొరకు నిలబడాలి అనుకున్నప్పుడు లెక్కలు పక్కనెట్టు, లెక్కలు చూడకు. లెక్కల్ని తారుమారు చేయగలిగేది ఎవరు?
దేవుడే. గుర్తుపెట్టుకో, దేవుని కొరకు నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు నీ వెనకాల ఎంతమంది స్ట్రెంత్ వస్తారో చూడకో, నీ వెనకాల ఎంత ఆర్థిక స్థితిగతి ఉందో చూడకో, నీ పరిస్థితులు నీ ఆర్థిక స్థోమత ఎంత ఉందో చూడకో. మరి ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడు. ఈ లెక్కలు నువ్వు వేసావా, దాంట్లో దెబ్బతింటావు. సాతాను నువ్వు దేవుడి కొరకు నిలబడాలి అనుకున్నప్పుడు, సాతాను దావీదు లాంటి హృదయానుసారుడికే ప్రేరేపణ కలిగించినప్పుడు, దేవుని కొరకు నిలబడాలనుకున్నప్పుడు మనకు ఆ ప్రేరేపణ ఇవ్వడా? గుర్తుపెట్టుకో, దేవుని కొరకు నిలబడాలనుకున్నప్పుడు, ఖర్చు చేయాలనుకున్నప్పుడు, సువార్త చేయాలనుకున్నప్పుడు, దేవుని పరిచర్య జరిగించాలనుకున్నప్పుడు, ఆత్మీయంగా నువ్వు నిలబడాలనుకున్నప్పుడు నీ వెనకాల బలాన్ని చూడకో, నీ బంధుమిత్రుల బలాన్ని చూడకో, నీ కుటుంబస్తుల బలాన్ని చూడకో, నీ ఆర్థిక స్థితిగతుల వైపు చూడకో. మరి ఎవరైపు చూడాలా? ఎవరైపు చూడాలా? సహజంగా మనుషుల తత్వం ఏంటంటే, నేను ఇది చేయగలనా లేదా అని చెప్పి మన స్ట్రెంత్ చూసుకుంటాం. ఏం చూసుకుంటా? దేవుడు ఏమంటాడంటే, నీ స్ట్రెంత్ మీద ఆధారపడితే నీ స్ట్రెంత్ ఎందుకు పనిచేయదు. నువ్వెవరిపై ఆధారపడాలా? ఎవరిపై ఆధారపడాలి? నా వెనక ఎవరున్నా లేకపోయినా, నా వెనక ఎవరున్నారు? నా దేవుడున్నాడనే ధైర్యం, అటువంటి ఆత్మీయత విశ్వాసం నీకుంటే అడుగు ముందుకేస్తావా వెనకేస్తావా? ముందుకేయాల్సిన దావీదు లేదు యోబు పంచి అసలు మనకి ఎంతమంది ఉన్నారు సైన్యం లెక్క బెట్టరా, అప్పుడు ఆలోచిద్దాం యుద్ధం గొడవ అన్నట్టుగా ఎవరు గుర్తుపెట్టుకో. దేవుని పరిచర్యలో నువ్వు ముందుకు సాగాలి అనుకున్నప్పుడు నీ ముందు నీ వెనక ఎంతమంది ఉన్నారని ఆలోచించుకో. నీ ముందున్న పని కొరకు మాత్రమే ఆలోచించాలి. మనం ఏం చేస్తాం? మనం చేయగలమా? మనకు ఉన్నారా? మన వెనకాల స్ట్రెంత్ ఉందా? ఇంకా 10 మంది ఉన్నారా? సహజంగా దెబ్బలాట్లకి వెళ్ళేటప్పుడు చెక్ చేసుకుంటారు కదండి ఇలాంటివి. ఎక్కడికి వెళ్ళేటప్పుడు, దెబ్బలాటకి వెళ్ళేటప్పుడు నా వెనకాల 4 నోరేసి పడేవాళ్ళు ఉన్నారా, నన్ను ఎవరన్నా ఏదనంటే అని కాలు ఎగరేసేవాళ్ళు, చెయ్యి మడత పెట్టేవాళ్ళు ఉన్నారా చెక్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకో. కానీ దేవుని పనికి వెళ్ళేటప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళినా నిన్ను వేల మందికి అధిపతిగా దేవుడు మారుస్తాడు. మీకు అర్థమవుతుందా? బైబిల్లో ఒక మాట ఉంది, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, మీలో ఎన్నిక లేనివాడు 10,000 జనమగును అంట. ఎంతమంది అవుతాడంట? ఇప్పుడు మీలో 10 మంది 1000 మంది అగునని ఉందా? మరేముంది? మీలో ఒంటరి అయిన వాడు ఎలాంటోడంట? బాగా ఒంటరి అయిన వాడు. గుర్తుపెట్టుకో, చాలా సందర్భాల్లో మనం ఒంటరిగా వెళుతున్నామంటే అర్థం మన వెనకాల ఎవరు లేరని కాదు. మనుషులు ఎవరు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు ఎవరో మన వెనకాల లేకపోయినా మన వెనకాల ఉండేది ఎవరో 10,000 మంది శత్రు సైన్య సమూహము కంటే గొప్పవాడు మన వెనకున్నాడు. అది మనకి ఎప్పటికీ అర్థం కాదు కొన్ని సందర్భాల్లో. ఒకసారి ఎలీషా దగ్గరికి రే ఎలీషాని తీసుకురండి రా అని రాజుగారు సైన్యాన్ని పంపించాడట. సైన్యాన్ని పంపిస్తే అక్కడ గేహాజీ టెన్షన్ పడిపోతాడంట. అయ్యగారు మొత్తం రాజుగారు సైన్య సమూహాన్ని పంపించాడండి, రథాలతో పొలోమని వచ్చేస్తున్నారు, ఇంకా మన పని అయిపోయింది, మనల్ని ఈడ్చుకుని కట్టేసి తీసుకెళ్ళిపోతారయ్యా అంటే ఊరుకోరా అన్నాడు పాస్టర్ గారు. అంటే ఈయన బయట నుంచి టెన్షన్ పడిపోతాడంట. ఇది ఎక్కడ కూడా బాబు, రాజుగారు సైన్యాన్ని పంపిస్తూ ఉంటే మేమేమో ఇద్దరమేమో ఉన్నాం, పైగా మేము సేవకులు మేము కత్తుపట్టుకుని యుద్ధం చేసేవాళ్ళమా కాదు కదా, ఈయన బొత్తిగా భయం లేదు ఈయనకి, ఈయన పరిస్థితి ఏంట్రా బాబు అంటే దేవుడు ఒక మాట అన్నాడు, దేవా ఒక్కసారి నువ్వేంటో చూపించు ప్రభువా అంటే ఒక్కసారిగా దేవుడు గెహాజీ కళ్ళు అలా తెరిచేసరికి విచిత్రమైన తెలుసా, ఆయన ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ఇంటి చుట్టూ అగ్ని రథములతో కూడిన సైన్యం ఉందంట. అగ్ని రథములతో కూడిన సైన్యం. ఇప్పుడు చెప్పండి, దైవజనుడు అక్కడే, దైవజనుడు చుట్టూ కొన్ని లక్షల సైన్య సమూహాన్ని, దేవదూతల సమూహాన్ని ఎవరు పంపించారు? అందుకే వాక్యం సెలవిస్తుంది, మీలో ఒంటరి అయిన వాడు 10,000 మంది 1000 మంది అవుతాడు. ఎన్నిక లేనివాడు అంటే అర్థమైంది తెలుసా? బాగా వినండి. ఎన్నిక లేనివాడు అంటే ప్రజలు వీడు ఎందుకు పనిచేయడరా, ఇంకా వేస్ట్, ఇలా పరిస్థితులు మంచివి కాదు అని మనల్ని చిన్నతనంగా చూసి తృణీకరించి అవమానకరంగా మాట్లాడి వీళ్ళు ఎన్నిక లేని వాళ్ళు అంటే పనిచేయర్రా, వీళ్ళ డెవలప్ అవ్వరు, వీళ్ళ పరిస్థితి ఇంతే అన్న వాళ్ళని 10,000 మందిగా దేవుడు మారుస్తాడట. అంటే సమాజం ఏం చూస్తుంది? మనమున్న స్థితిని చూస్తుంది, మన వెనకాల ఎంతమంది ఉన్నారో చూస్తుంది, మన వెనకాల ధనం ఎంత ఉందో చూస్తుంది, మన వెనకాల ప్రజలు ఎంతమంది ఉన్నారో చూస్తారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను ఎవరైతే తృణీకరిస్తున్నారో,
ఎవరైతే ఎన్నిక లేని వ్యక్తిగా చూసి నీచంగా హీనంగా తక్కువ చూపు చూసి తక్కువ తనంగా మాట్లాడతారో వాళ్ళని ఒక సమయం వచ్చేటప్పుడు 10,000 మంది సైన్య సమూహంగా దేవుడు మారుస్తాడట. అంటే ఒంటరి అయిన వాడు ఎంతమందితో సమానం అన్నాడు? 1000 మందితో. ఎన్నిక లేని వాడు ఒక్కడే ఎంతమందితో సమానం అంటే అర్థమేంటి తెలుసా? ఈ 10,000 మందితో సమానమైన యేసయ్య మనతో ఉన్నాడు. కానీ ఆ విషయం కొన్ని సందర్భాలు మనకు అర్థం కాక నిరాశపడతాం, ప్రజల వైపు చూస్తాం, మన వెనకాల ఎంత సపోర్ట్ ఉందో చూస్తాం. గుర్తుపెట్టుకో, ఏ సపోర్టు నీకున్నా లేకపోయినా నా యేసయ్య సపోర్ట్ నీకుంటే అన్నీ నీతో. గట్టిగా చెప్పాలా? ఆ విషయం అర్థం కావలసిన దావీదుకు అర్థం కాలా. ఇప్పుడు కోపం వచ్చింది, దేవుడు జనుల్ని ఏం చేశాడట? బాధ పెట్టాడండి. ఏం చేశాడండి? ఇప్పుడు వెంటనే రియలైజ్ అయిపోయాడు. ఇప్పుడు చూడండి ఒకసారి 8వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యం. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో. చాలండి. ఏం చేశాడంటే దేవునితో చూడండి లెక్కించమన్నాడు. ఈయన లెక్క పెట్టాడు. ఈ లెక్క అంతా పూర్తి చేసి ఆ లెక్క అంతా పట్టుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడు? యోవాబు. ఎవరి చేతిలో పెట్టాడు? దావీదు చేతిలో పెట్టాడు. విచిత్రం తెలుసా? ఈ లెక్క అంతా తెచ్చిపెట్టిన తర్వాత అప్పుడు దావీదు రియలైజ్ అయ్యాడంట. ఎవరు చెప్పాలి అప్పటికే? జాగ్రత్తగానండి. ఆత్మీయుడు ఎప్పుడు కూడా రియలైజ్ అవుతాడు. ఆత్మీయుడు ఎప్పుడు కూడా తన తప్పును సరి చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇప్పుడు చూడండి దావీదు అంటున్నాడు, దేవా నేను జనులు లెక్కించి అధిక పాపం చేశాను. ఏ పాపం? అధిక పాపం అంటే ఎక్కువైన పాపం. ఏ పాపం అంటే గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు నాకు ఎంతమంది వస్తారో అని చూసావనుకో, అది ఏ పాపం? ఏ పాపం? మీకు గుర్తుపెట్టుకోండి. అందుకే ఎప్పుడు కూడా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరి వైపు చూడాలా? నీ వెనకాల ఎంతమంది వస్తారో కాదు, నీ సమయానికి ఎంతమంది అవసరమో అంతమందిని దేవుడు పంపిస్తాడో. నిన్ను హెచ్చించే రోజు వచ్చినప్పుడు నీ అద్భుతమైన ప్రభావాన్ని ఆపడం ఎవడి తరమో కాదు. అలా హెచ్చించే వరకు నువ్వు ఒంటరిని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ వెనకాల ఎంతమంది సహాయం వస్తారని చూడకో, ఎవరు డబ్బు సహాయం చేస్తారని చూడకో, ఎవరు ఏ రీతిగా మాట సహాయం డబ్బు సహాయం చేస్తారని పొర్రపాటును కూడా ఆశించనే, ఒక్కరినే ఆశించు. దేవా నా స్థితి ఇది, నా వెనకాల తోడుగా ఎవరుంటాం? నువ్వే ఉండు, ఎవరున్నా లేకపోయినా. ఇప్పుడు దావీదుకి అర్థమైంది, అరే ఎంత తప్పు చేశాను, నా వల్ల ప్రజలకి ఏమొచ్చింది, ఇప్పుడు బాధ కలిగింది అని చెప్పి వెంటనే మోకరించి, దేవా నేను తప్పు చేశానయ్యా, అధిక పాపం చేసి అవివేకంగా ప్రవర్తించాను. ఎలా ప్రవర్తించాను అంటే ఒక మాట చెప్పాలంటే బుద్ధి లేనిలాగా ప్రవర్తించాను. ఎలా ప్రవర్తించాను? బుద్ధి లేనిలా ప్రవర్తించాను. నన్ను క్షమించాయా, నన్ను క్షమించు అని చెప్పి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించు. దావీదుకు ఉన్న గొప్ప స్పెషాలిటీ ఏంటంటే తప్పు చేసినప్పుడు ఒప్పేసుకుంటాడు తొందరగా. ఏం చేస్తాడండి? గట్టిగా చెప్పండి. చాలామంది తప్పు చేస్తారు కానీ ఒప్పుకోరండి. దావీదు ఎంత గొప్పడాడు అంటే, ఎస్ నేను మనిషిని కనుక చిన్న చిన్న పొరపాటు చేశాను, కానీ వెంటనే దాన్ని ఏం చేసుకుంటున్నాడు? ఏం చేస్తున్నాడు? గుర్తుపెట్టుకో. అంటే ఒప్పుకుని మరలా రిపీటెడ్గా చేసేవాడా? కాదు కాదు. నువ్వు ఒప్పుకున్నావా మరలా పొరపాటు చేయకు, ఒప్పుకున్నావా మళ్ళీ ఆ తప్పు చేయకు. ఎందుకంటే నువ్వు ఒప్పుకుని దాన్ని ఏం చేయాలా? ఏం చేయాలా? విడిచిపెట్టాలి. దావీదుకి అర్థమైంది, నేను చేసిన తప్పు. ఇప్పుడు వరకు దేవునిపై ఆధారపడి ఎదరికెళ్ళా, దేవుడిపై ఆధారపడి యుద్ధాలు చేశా, దేవుడిపై ఆధారపడి సింహాన్ని చీల్చా, దేవుడిపై ఆధారపడి ఎలుగుబంటిని చీల్చా, దేవుడిపై ఆధారపడి గొలియాతుని లేపేశా. అలాంటిది ఈరోజు యుద్ధంలో విజయం కోసం స్ట్రెంగ్త్ ఎంతో చూసుకుంటున్నానా? అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. అందుకని దావీదు కీర్తనలు రాసినప్పుడు ఈ పాట రాశాడు, నా బలమంతా నీవే. ఏమని రాశాడండి? దేవుడే నా బలం అన్నాడు. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అంటే నా స్ట్రెంగ్త్, నా బలం ఎవరు? ఎవరు? దేవుడే అన్నాడు. గుర్తుపెట్టుకో, ఆత్మీయ జీవితంలో మన బలం ఎవరు? ఎవరు? గుర్తుపెట్టుకో. మా అక్క బలం అండి, కొన్ని రోజులకి మీ అక్క నీతో ఉండదు. మా అన్నయ్య బలం అండి, మీ అన్నయ్య నీతో ఉండడు. నా బిడ్డలే బలం అండి, నీ బిడ్డలే నిన్ను వదిలేసి వెళ్ళిపోయే రోజు వస్తుంది.
నా తల్లిదండ్రులే నా బలం. నీ తల్లిదండ్రులు కూడా ఒకరోజు నీతో ఉండకపోవచ్చు. మీకు అర్థమవుతుందా? నాకు వీళ్ళు బలం అని నువ్వెవరిని అనుకుంటావో వాళ్ళ తీసేస్తాడు దేవుడు. ఎందుకని? నీకు బలం ఎవరై ఉండాలా? ఎవరై ఉండాలా? కొంతమంది నా చదివే నా బలం అండి అంటారనరా, నా ఉద్యోగమే నా బలం అండి. ఇంకోళ్ళు అంటారు నా నోరే నా బలం అండి, నోరేసి పడిపోతాను అందరి మీద అంటారనరా. కొంతమంది నోరేసి పడిపోతారు. వీళ్ళు ఎందుకని? వీళ్ళు బలం ఏంటి? అబద్ధమైనా నిజమైనా కానీ అరిచేసి నోరేసుకుని పడిపోతే మనమే రైట్ అనుకుంటారు. నోరేసి పడిపోయి బ్యాచ్ ఉంటారు కొంతమంది. గుర్తుపెట్టుకో, అది నీ బలం అనుకున్నావా అది తప్ప కాదా? ఎందుకని? కొంతమందికి ఇదే కదండి, నోరేసి పడిపోతారు. అందుకే వాళ్ళతో గొడవలు పడలేక కొంతమంది ఊరుకున్నంత ఉత్తమో బోడుకున్నంత సుఖమో లేదని చెప్పి కాముగా ఊరుకోమని చెప్తే నేను. అందుకే కొన్ని సందర్భాల్లో నోరేసికి పడే వాళ్ళతో కాముగా ఉండండి, దూరంగా ఉండండి, ఎక్కువ ఘర్షణ పడకండి, కాముగా ఉంటే మన బలం ఎవరు? అందుకే బైబిల్లో ఏముంది? యుద్ధము ఎవరిదంట? గట్టిగా చెప్పండి, మళ్ళా చెప్పండి. మరి నువ్వెంత నోరేసి పడుతున్నావు? యుద్ధము యెహోవాదైనప్పుడు యుద్ధం ఎవరు చేస్తారు? దేవుడే. అందుకే దావీదు అంటున్నాడు, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడే నా బలం, దేవుడే నా పక్షం, దేవుడే నా వెనకాల ఉన్నాడు. ఎవరిని చూసుకుని నేను దిగులు చెందాల్సిన, ఏ పరిస్థితిని చూసుకుని దిగులు చెందాల్సిన అవసరం ఎందుకో తెలుసా? ఆ పరిస్థితి నుంచి విడిపించే యేసయ్య నా బలం, నాకేంటి భయం అని ఉద్దేశంలో ఉండే దావీదుకి ఎలాంటి ఆలోచన వచ్చింది. అందుకే గుర్తుపెట్టుకోండి, నీ బలం ఎవరై ఉండాలా? అందుకే కొన్ని సందర్భాల్లో ఎవరైతే మనకు వెన్నుదన్నుగా ఉంటారో మన బలం అని అనుకుంటామో వాళ్ళకి కట్ చేసి పడేస్తాడు దేవుడు. ఎందుకు కట్ చేస్తాడు అని అంటే, వాడిని కట్ చేయకపోతే నువ్వు వాడి మీద డిపెండ్ అవుతున్నావు. నీ నోరు కట్ చేయకపోతే నీ నోరు మీద డిపెండ్ అవుతున్నావు, నీ బంధుమిత్రుల మీద డిపెండ్ అవుతున్నావు. అందుకే నీకు కావాల్సిన వాళ్ళందరూ దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు? దూరం చేస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను బలపరచడానికి. ఏమన్నా బలపరచడానికి? ఎందుకంటే దేవుని ప్రణాళిక నీ మీద ఉంది. దేవుని ప్రణాళిక నీ మీద ఉన్నప్పుడు నిన్నే బలపరుస్తాడు, నిన్నే ఒంటరిని చేస్తాడు, నిన్నే 1000 మందిగా 10,000 మందిగా మారుస్తాడు. సో ఒంటరైనప్పుడు కృంగిపోవద్దు, ఒంటరైనప్పుడు నిరాశపడకు, ఒంటరైనప్పుడు దేవా ఏంటి పరిస్థితులు అని ఏడవకు. ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని కృప నీలో అధికమవుతుంది. ఏమవుతుంది చెప్పండి? అధికమవుతుంది. ఇప్పుడు ఆ విషయంలో దావీదు, దేవా ఎక్కువ పాపం చేశానయ్యా, ఏం చేశాను? ఎక్కువ పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు గాదు అనే ఒక పాస్టర్ గారిని పిలిచి గాదు అనే ప్రవక్తని దావీదు దగ్గర పంపించాడట. ఎవరి దగ్గరికి? నువ్వు ప్రార్థన చేసావు దావీదు, ఒకటే ఓకే, అయితే నీకు 3 ఆప్షన్లు ఉన్నాయి అన్నాడంట. ఎన్ని ఆప్షన్లు? 3 ఆప్షన్లు ఉన్నాయి. నీకేది కోరుకుంటావో అది కోరుకోమని దేవుడు నన్ను పంపించాడు అన్న. 3 ఆప్షన్లు ఏంటో చెప్తాను, వినండి జాగ్రత్తగా. 3 సంవత్సరాలు దేశానికి కరువు వస్తుంది. ఎన్ని సంవత్సరాలు అంటే చూడండి, దేవుడు ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంటాయి. 3 సంవత్సరాలు నీ దేశం మీదకి కరువు రావడం, ఇది ఒకటి, ఇదైనా ఒప్పుకో. రెండోది, 3 నెలల పాటు నీ శత్రువు నిన్ను తరుముతూ ఉంటే భయపడి నువ్వు పారిపోయి నువ్వు నశించిపోవాలి నీ శత్రువుల చేతికి చిక్కి. ఇది 2వ ఆప్షన్. 3వ ఆప్షన్ ఏంటంటే 3 రోజులు. ఎన్ని రోజులు? 3 రోజులు దేవుని దూత, మరణ దూతకు అప్పగిస్తాను, తెగులు చేత సంహరిస్తాడు. 3 రోజులు. చూడండి, 3 సంవత్సరాలు, 3 నెలలు, 3 రోజులు. దేవుడు ఆలోచనలు ఎంత డిఫరెంట్గా ఉంటాయి చూడండి. 3 సంవత్సరాలు, 3 నెలలు. విచిత్రం ఏంటంటే ఫస్ట్ ఆప్షను, లాస్ట్ ఆప్షను ప్రజల కీడు, మధ్యలో ఆప్షను దావీదు కీడు. మీకు అర్థమైందా? నూతిలో పడతావా, అగ్నిగుండంలో పడతావా అంటే ఎక్కడైనా చావాలి కదా. ఏం ఆప్షన్ ఎన్నుకుంటాం? ఇప్పుడు దావీదు ఏంటంటే ఇది ఎక్కడ ఆప్షన్? దేవుడు ఆప్షన్లు చాలా విచిత్రంగా ఉంటాయి. మామూలుగా ఏం చెప్పాలా, దేవుడు ఏదో ఒక మంచి చాయిస్ ఇవ్వాలి కదండి. ఈ మంచి చాయిస్ ఏం లేదు. ఎందుకని? అంత తప్పు చేశాడు. ఎవరో గట్టిగా చెప్పాలా? దావీదు. అందుకే కొన్ని సందర్భాలు నిన్ను శిక్షించాలనుకున్నప్పుడు ఆప్షన్లు ఇస్తాడు. 4 రోజులు మంచం మీద పాడైనా, 10 రోజులు మంచం మీద పాడైనా, 1 నెల రోజులు పాడైనా అడుగుతాడు. అంటే మంచం మీద పడిపోవడం పక్కా, కానీ ఆప్షన్స్ ఇస్తాడంతే దేవుడు. మీకు అర్థమైందా? ఇప్పుడు దావీదుకి ఆప్షన్ చూడండి, దేశమంతా కరువు రావాలి. దేశమంతా కరువు వస్తే రాజుగారికి రాదా? పైగా ప్రజలందరూ పిట్టల్లా రాలిపోతూ ఉంటారు. ఇంకెవరిని పరిపాలిస్తాడు దావీదు? ఇప్పుడు ఇక్కడ కరువు వస్తుంటే అందరూ ఎవరిని తిట్టుకుంటారు కదా. ఇది ఒప్పుకోవడానికి లేదు.
సరే, శత్రులు తరుముతే పారిపోవాలి దావీదు. ఏం చేయాలా? ఎంత గతి పట్టిందండి దావీదుకి. అది 2 ఆప్షన్. 3 ఆప్షన్ ఏంటంటే దేవుని దూతకు అనుమతిస్తే 3 రోజులు తెగిలి చేత మొత్తం లేపేస్తాడు. ఈ 3లో ఏది కావాలో కోరుకున్నాడు. 3 సంవత్సరాలు 3 నెలలు 3 రోజులు. ఇప్పుడు దావీదు అంటాడు, ఇది ఎక్కడ కూడా అసలు ఎంచుకునే ఆప్షన్సే నీవేమన్నా, అసలు దీంట్లో ఒకటి చెప్పడానికి ఏమన్నా ఉంటుందా? మీకు అర్థమైందా? కత్తి తెచ్చి నీ ముక్కు నరకనా, కాలు నరకనా, చెయ్యి నరకనా, చెవి నరకనా అంటే ఏం చెప్తారు మీరు? ఊరు బాబు ఏం నరుగుతారు నాయన, ముక్కు లేకపోయినా చెవి లేకపోయినా ఏమి లేకపోయినా ఉండలేను, నీ ఏదో ఆప్షన్ ఎంచుకోండి. అసలు దీన్ని ఒక ఆప్షన్ అంటారా? ఆప్షన్ అంటారా? ఏదైనా నరికేద్దామంటే డిసైడ్ అయ్యి వచ్చావు. అవునా కాదా? ఇప్పుడు దావీదు ఏం చేయాలో అర్థం కాల, ఏం చేయాలో అర్థం కాలే. కానీ చాలా తెలివిగా ఎన్నుకున్నాడు, చాలా తెలివిగా ఎన్నుకున్నాడు. ఒకే మాట అన్నాడు, అయ్యా ఇప్పుడు ఆలోచించుకుంటా అనడానికి లేదు, ఇప్పుడే చెప్పు అన్నాడు. ఎవరు? పాస్టర్ గారు, గాదు అనే పాస్టర్ గారు. ఎవరు? పాస్టర్ గారు. ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడు వచ్చి 3 ఆప్షన్లు చెప్పి ఇప్పుడే చెప్పి అంటే సెలెక్ట్ చేసి కనీసం ఆలోచించుకోవాలి కదా, ఆలోచించుకునేంత టైం ఉండాలి కదా. అవునా కాదండి? టైం అడుగుతాం మనమైనా ఆలోచించుకునే. ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళాను, ఇప్పుడే చెప్పండి, ఇంటికి వెళ్ళి ఆలోచించుకోనంటే ఆ ముక్కు మొహం సరిగా లేదు, కొంచెం మళ్ళీ ఒకసారి ఫోటో చూసి వీడియో చూసి అప్పుడు చెక్ చేసుకుని చెప్తాను అంటారు కదా. అవునా కదా? కొన్ని సందర్భాల్లో ఎందుకని చూడగానంటే ఏమో మేకప్ వేసుకుని వచ్చేస్తే ఈ మేకప్ వేసిన తర్వాత అసలు రూపం తెలిసేది. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఇప్పుడు పెయింట్లు వేస్తున్నారు, గోడకు సున్నాలు వేసినట్టు మొహానికి వేస్తున్నారు ఇప్పుడు సున్నాలు. వీళ్ళకి మళ్ళీ బ్రష్లో పెద్ద కిట్టు దాంట్లో ఎలా తీసుకుని ఇలా వేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ బ్రష్లు ఎక్కువైపోయి నేను అనుకుంటాను ఈ బ్రష్లన్నీ గోళ్ళకేసేవారు, గోళ్ళకేసి బ్రష్లు మనుషుల మొహాల మీద బాముతున్నారు ఇప్పుడు. నిజమా కదా? ఇలా బాముకుంటున్నారు ఇప్పుడు. అప్పుడే నాకు అనిపిస్తుంది ఈ గోడకి నీకు తేడా ఏంటని అనిపిస్తుంది. ఆ సున్నం కనబడుతుంది, ఇప్పుడు నువ్వు మెలమెల మెరిచిపోతున్నావు. ఆ సున్నం బయటకు వస్తేనే నీ ఒరిజినాలిటీ అంటే బయటకు వచ్చేది. అవునా కదా? ఈ బ్రష్లు ఎక్కువైపోయినాయి ఇప్పుడు ఆప్షన్స్ లేవు. ఆన్ ద స్పాట్లో చేయాలంటే ఎలా కుదురుతుంది? కానీ దావీదు చూడండి, ఆ సమయంలో కూడా సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని కలిగి ఉండి ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా దైవజనుడా, నేను మనుషుల చేతిలో పడటం కంటే దేవుని చేతిలో పడడమే మేలు అన్నాడు. అదే ఆన్సర్ ఇచ్చాడండి. ఇప్పుడు దేవుని చేతిలో పడడం మేలు అనేసరికి ఇప్పుడు ఆప్షన్ ఎవరు తీసుకోవాలా? ఎవరు తీసుకోవాలా? అందుకే శత్రువుల చేతికి అప్పగించలా, కరువు రానిలే. 3 రోజులు దూతను పంపించాడండి. ఎన్ని రోజులు మరి చూడండి? 3 రోజులు తక్కువ టైం ఏది? 3 సంవత్సరాలు 3 నెలలు 3 రోజులు. ఏ తక్కువ టైము? 3 రోజులే బెటర్ కదా. సో 3 రోజులు అనుమతి ఇచ్చాడు. అనుమతి ఇచ్చిన తర్వాత వరుసగా చాలామంది చనిపోయారండి. చిత్తం తెలుసా? దావీదు చేసిన తప్పు వల్ల చాలామంది ప్రజలు చనిపోయారు. కొన్ని సందర్భాల్లో మనం చేసే పొరపాట్లు మన కుటుంబ నష్టానికి మనం కారణం అవుతాం. మనం అనుకుంటాం మనం ఏం చేసాం అనుకుంటాం, కానీ మనం చేసిన తప్పులు నువ్వే పోవు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎందుకురా ఇంత పనికి మళ్ళీ పాడు పనులు చేస్తున్నావు అంటే నేనే పోతాను నువ్వు పోవరా, నీతో పాటు వెనకాలను చంపేస్తాను. నిజమే కదా? దావీదు ఒక్కడే పోయాడా? ఒకళ్ళు ఎలాగ అంటారా? పోతే నేనే పోతాను అంటారనరా? గుర్తుపెట్టుకో, ఆ మాట అన్నావంటే నువ్వు పోవో, నీతో పాటు నీ బిడ్డలకు శాపం, నీ భార్యకు శాపం, నీ కుటుంబీకులకు శాపం, నీ జనాలకు శాపం. చూడండి, దావీదు చేసిన పని వల్ల చాలామంది ప్రజలు ఏమైపోయారండి? నాశనం అయిపోయారంట. ఇదిగో చూడండి, చాలామంది 70,000 మంది చచ్చిపోయారంట. ఎన్ని వేల మంది అండి? 70,000 మంది చచ్చిపోయారు. ఈ 70,000 మంది ప్రాణానికి ఉత్తరవాది ఎవరు? ఇప్పుడు ఎవరు అంటే దావీదు చేసిన పనికిమాలిన ఆలోచన వల్ల ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది చచ్చిపోయారు? గుర్తుపెట్టుకో, ఆత్మీయ జీవితంలో ముందుండే దైవజనుడైనా నాయకుడైనా రాజు అయినా ఆలోచించవలసిందేటో తెలుసా? నేను దేవుడి చిత్తంలో రాజ్య పరిపాలన చేస్తున్నానా లేదా? దేవుడి చిత్తంలో సేవ చేస్తున్నానా లేదా? దేవుని చిత్తంలో భక్తి ఆలోచించుకోవాలి. ఎవరేమనుకుంటారని ఆలోచించుకు, నువ్వు ఎంతమంది నీ వెనకాల వస్తారని ఆలోచించుకో. ఎందుకో తెలుసా? ఒక నాయకుడు తప్పు చేసి కొన్ని వేల మంది ప్రజలు చచ్చిపోయారు. అక్కడ ఏమయ్యారండి? ఒక్క ఆహారం నువ్వు తప్పు చేసినందుకే కదా, దూడం తయారు చేసినందుకే కదా 3,000 మంది చనిపోలేదా? అందుకే కదా మోషే కిందకు వచ్చి ఏమన్నాడు? ఈ జనులు ఏం పాపం చేశారని నువ్వు ఈ పనికిమాలిన పనులు చేసావు? అసలు వాస్తవానికి ఆహారం ఏమైనా చేశాడా? తప్పు ఎవరిదే? ఇశ్రాయేలు ప్రజలు వచ్చా మాకు దోణ చేయవా, ఆ మోషే ఏమైపోయాడు మాకు తెలీదు అని ఎవరిని అన్నారు. కానీ మోషే వచ్చి ఎవరిని తిట్టాడు? ఆహారం తిట్టాల్సిన అవసరం ఉంది.
ఈ విగ్రహాన్ని వాళ్ళు చేయమంటేనే చేశాడు కదా, అప్పుడు తప్పు వాళ్ళైనప్పుడు శిక్ష కూడా వాళ్ళదే కదా. మరి అహరోను ఏం చేశాడు? మీకు అర్థమైందా? రే మీరు ఏమైనా వాగండి, మోషే గారు వస్తాడు. ఈ దూడను తయారు చేసి పిచ్చి పనులు ఏంట్రా, పిచ్చి పిచ్చి ఆహలేస్తున్నారా? కావాలని మీరు చేసుకోండి, నేను మాత్రం మీరు చేసినా నేను అంగీకరించను అని చెప్పాలా? ఎవరో దైవజనుడైనా. ఇప్పుడు దైవజనుడు ప్రజల మాటకు సమ్మతించి ప్రజలకు నచ్చినట్టు చేయడం వల్ల నష్టం జరిగిందా, లాభం జరిగిందా? 3,000 మంది పోయారండి. అందుకని ఎప్పుడు నమ్ముతాను, ఒక దైవజనుడు మనుషుల కొరకు ఆలోచించి, మనుషుల మెప్పు కొరకు ఆలోచించి రాంగ్ ప్రీచింగ్ చేస్తే, తప్పుడు బోధ చేయడం వల్ల చాలామంది ఆత్మీయంగా చచ్చిపోతారు చాలామంది. ప్రజలు ఎవరో నిన్ను పొగడకపోయినా పర్లే, ప్రజలందరూ నేను అవమానకరంగా మాట్లాడినా పర్వాలా, ఏదైనా పర్వాలా, కానీ నువ్వు రాంగ్ ప్రీచింగ్ ఒక దైవజనుడు చేస్తే కొన్ని వేల లక్షల మంది ప్రజలు ఆత్మీయంగా చచ్చిపోయి, దిగజారిపోయి, ఆత్మీయంగా చల్లారిన స్థితిలో, చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతారు. దాని అంతటికి కారణం ఒక దైవజనుడు అవ్వకూడదు. అవుతాడు రాంగ్ ప్రీచింగ్ చేస్తే. అందుకే దేవుని సేవలో నేను ఎప్పుడు కూడా ఎవరు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారని చూడను. నేను చెప్పేది బిబ్లికల్గా, వాక్యానుసారంగా ఉందా లేదా, నా వల్ల కొంతమంది ఆత్మీయంగా బ్రతకాలి తప్ప చావడానికి అని డిసైడ్మెంట్. ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన బతుకున్నారనా? ఆత్మీయ జీవితంలో మండే స్థితిలో ఉంటే బ్రతుకున్నట్టు, ప్రభు కొరకు నువ్వు ఏదైనా చేస్తూ ఉంటే బ్రతుకున్నట్టు, దైవజనుడికి లోబడుతూ ఉంటే బ్రతుకున్నట్టు, దైవజనుడి మాట వెనతీయకుండా చేస్తూ ఉంటే బ్రతుకున్నట్టు. కానీ అహరోను అలా చేయడం వల్ల 3,000 మంది ఏమయ్యారండి? ఏమయ్యారు? దావీదు అలా చేయడం వల్ల ఎంతమంది పోయారు? 70,000 మంది చనిపోయారండి. ఇంకా దేవుడికే బాధ కలిగిందంట. దేవుడికి బాధ కలిగి ఆగిపో అని చెప్పాడంట ఆ దూతని, మరణ దూతని. ఏమన్నాడండి? దేవుని ప్రేమ అంత గొప్పది. మీకు అర్థమైందా? ఆగిపోమ్మంటే అప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? తన జనులతో కలిసి గోనె బట్ట కట్టుకుని మరణదూత కనబడిందంట. ఎవరికే? దావీదుకి. సాష్టాంగ నమస్కారం చేసి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి, ప్రభువా ఈ ప్రజలు ఏం చేశారయ్యా? తప్పు చేసింది నేనే కదా, అవసరమైతే ఆ తప్పు నా మీదే, ఆ శిక్ష ఏదో నాకువే, దయచేసి అమాయకులని ప్రజలు ఏం చేశారయ్యా, వాళ్ళని ఏమీ చేయొద్దు అని బ్రతిమాలాడండి. ఏం చేశాడండి? బ్రతిమాలాడు. అంటే చూడండి, దావీదు 21వ అధ్యాయంలో ఆరంభంలో తప్పు చేశాడు. 21వ అధ్యాయం మధ్యలోకి వచ్చే ఒక 10 వచనాలకు వచ్చేసరికి ప్రజలు శిక్షించబడ్డారు. ఇక్కడికి వచ్చేసరికి గోనె బట్ట కట్టుకుని ఏడ్చి ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుతున్నాడు. ఎవరినండి? దేవుని బ్రతిమాలుతున్నాడు. నేను చేశానయ్యా, లెక్కబెట్టి తప్పు చేశానయ్యా, నీ చిత్తానికి వ్యతిరేకమని తెలిసిన సాతాను నన్ను ప్రేరేపించింది. అలాగని కూడా అనలే, సాతాను నన్ను ప్రేరేపించింది అందుకే నేను చేశా అన్నాడండి. ఆది కాండంలో ఆదామైతే ఏమన్నాడు? నేనా, నువ్వు ఆవినిచ్చో ఇదిగో తినమందో తిన్నా అన్నాడా లేదా? కానీ దావీదు ఎంత గొప్పడు చూడండి, తప్పు చేసింది నేనయ్యా అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు ఆరంభంలో మనకి 21 ఆరంభంలో ఉంది, సాతాను దావీదు హృదయమును ప్రేరేపించగా అని ఉంది. ఎవరు ప్రేరేపించారట? ఇప్పుడు సాతాను ప్రేరేపించాడు, నేను లొంగిపోయాను అన్నాడా? తప్పు ఏం చేశా? నేను చేశా. కొంతమంది ఏమంటారు? ఎందుకురా పాడైపోయి అంటే చెప్పండి, వాళ్ళు మంచోళ్ళు కాదు అని అంటున్నారు కదా. కొంతమంది అంటారు మందిరం ఎందుకు మానేసి ఉంటే అది వాళ్ళు ఇలాగన్నారు వాక్యం మళ్ళకొచ్చింది, పక్కన పడి దగ్గర జారిపోయాను. నువ్వు నీ ఆత్మీయత ఏంటో నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండాలి తప్ప పక్కోళ్ళ మీద నిందేయడానికి వీల్లేదు. ఒక మనిషిని బట్టి దిగజారితే ఆత్మీయత ఎలా అవుద్ది? ఒక మనిషిని బట్టి హెచ్చుగా పరిచయం చేస్తే ఆత్మీయత ఎలాగా అవుద్ది? మనిషిని బట్టి కాదు, నీ హృదయ అంతరంగము నుండి దేవుని కొరకు బ్రతకాల. ఇంకోళ్ళు ప్రేరేపిస్తే బలపడిపోయి, ఇంకోళ్ళు ప్రేరేపిస్తే బలహీన పడిపోవడం ఏంటి? మీకు అర్థమవుతుందా? ఇంకొకళ్ళు దిగజారిస్తే దిగజారేవాళ్ళు ఎప్పటికీ ఆత్మీయులు కాదు. నీకంటూ ఒక స్థిర నిర్ణయం ఉండాలి. ఏముండాలా? స్థిర నిర్ణయం ఉండాలి. చూడండి, దావీదు ఎంత గొప్పడంటే, దేవా తప్పు నేను చేశా. ఎవరు చేశా? నేను చేశా. శిక్షిస్తే ఈ అమాయక ప్రజలు మాత్రం శిక్షించొద్దయ్యా అని ప్రార్థన చేశాడు. ఆ రోజు ఆగిపోయింది, శిక్ష అయితే ఆగింది. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, ఆ క్షణంలో దావీదు చేసిన ప్రార్థన ఎవరు అంగీకరించారు? ఎందుకు అంగీకరించాడంటే తన తప్పును ఏం చేశాడండి? ఈరోజు మాట్లాడుతున్నప్పుడు నువ్వు పొరపాటు చేస్తే నీ తప్పును ఖచ్చితంగా మోకాళ్ళను దేవుని సన్నిధిలో ఏం చేయాలా?
ఏం చేయాలా? నువ్వు తప్పు చేస్తే నువ్వు ఒప్పుకోవాలా. వాళ్ళు ఎలా చేశారు, అందుకే పాపం చేశాను, వాళ్ళు తాగమన్నారు అందుకే తాగాను, వాళ్ళు వచ్చి ప్రేరేపించారు అందుకే పాపం చేశాను, వాళ్ళు మానేయమన్నారు అందుకే మానేశాను. అలాగా పక్క వాళ్ళ మీద చాడీలు చెప్పొద్దు. వాళ్ళు దిగజారిస్తే వాళ్ళ పనికిమాలులు. నీ బుద్ధి ఏమైంది? అందుకే దావీదు సాతాను మీద నెట్లా, తప్పు చేసింది నేను అని నిర్భయంగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడండి. అది దావీదు అంటే. అందుకే దావీదు ఒంటరిగా వచ్చాడు, కానీ లక్షల మంది ప్రజలను పరిపాలించే నాయకుడిగా దేవుడు ఆయన్ను 40 సంవత్సరాలు ఉమ్మడి రాజ్యాన్ని పరిపాలించిన చరిత్ర దావీదు. అంత గొప్పగా దేవుడు హెచ్చించాడండి. మందిర పని కొరకు ఎంతో వెండి, బంగారం, మ్రానులు, దేవదారు మ్రాను, ఇనుము, సమస్తాన్ని, రాగి, ఇవన్నీ సమకూర్చిన ఘనత కూడా ఎవరిదో తెలుసా? ఎవరిదండి? దావీదు. అంటే ఆరంభంలో తప్పు చేశాడు, కానీ మధ్యలోకి వచ్చేసరికి తన తప్పును ఏం చేశాడు? నా వల్ల ప్రజలకు నష్టం కలిగిందని రియలైజ్ అయ్యాడు. మీకు అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుషులు చేసే తప్పు సంఘాలు పాడవడానికి కారణం అవట్లేదా? కొంతమంది మనుషులు చేసే పొరపాటు కుటుంబాలు పాడవడానికి కారణం అవట్లేదా? కొన్ని సందర్భాల్లో ఒక నాయకుడు చేసే పొరపాటు గ్రామంతటికి శాపం రావట్లేదా? ఒక దేశ అధ్యక్షుడు చేసే తప్పు దేశం మీదకి యుద్ధాన్ని తీసుకురావట్లేదా? కొన్ని సందర్భాలు ఒక్కొక్కరు చేసే పొరపాటు కుటుంబాలకు, దేశాలకు, రాష్ట్రాలకు, సంఘాలకు, దేవుని పిల్లలకు నష్టం కలిగించే విధంగా ఉంటున్నాయా లేదా? అర్థమవుతుందా? కానీ దావీదు లాంటి ఆత్మీయులు కావాలా దేవునికి. ఎందుకంటే తప్పు చేసి సమర్థించుకోకుండా ఒప్పుకొని దాన్ని ఏం చేశాడు? కానీ దావీదు చేసిన తప్పల్లా ఒకటే, నా వెనకాల ఎంత స్ట్రెంత్ ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం అనుకున్నాడు. ఏమనుకున్నాడండి? అంతేకాదు, ఇంకోటి ఏంటంటే, ఇంత సైన్యం ఉంది అని చెప్పడానికి కూడా అయ్యి ఉంటుంది. నాకు ఎంత సైన్యం ఉంది అని గొప్పగా చెప్పడానికి కూడా ఏం చేయమన్నాడు యోవాబుని? గుర్తుపెట్టుకో, నీ వెనకాల ఎంతమంది ఉన్నారు అనేది ముఖ్యం కాదు. అసలు 1,00,000 మంది నీ వెనకాల ఉండి దేవుడు అక్కడ నీకు వ్యతిరేకం అయిపోతే నీ బతుకు ఒక్క బతుకు అయిపోద్ది. అవునా కాదా? ప్రజలందరూ నీకు వ్యతిరేకం అయిపోయి దేవుడు ఒక్కడే నీ వెనకాల ఉంటే వాళ్ళందరి మీద ఎవరిపైన ఉంటారు? మనమే పైన ఉంటాం. అందుకే ప్రజల వైపు చూడకో, దేవుని వైపు చూడు. ప్రజల మెప్పు కొరకు చూడకో, దేవుని మెప్పు కొరకు చూడు. ఇప్పుడు చూడండి, మనం ఎవరి మెప్పు కొరకు చూడాలా? ఇప్పుడు చూడండి, మన బలం ఎవరు? ఏ సందర్భంలోనైనా మనల్ని బలపరిచేది దేవుడు, మనల్ని నిలబెట్టేది దేవుడు. అంటే క్రిస్మస్ వార్తమానంలో ఒక మాట ఉంటుంది కదా, ఆయన పేరులో ఈ పేరు కూడా ఉంది, బలవంతుడైన. ఎలాంటి దేవుడు అంట? ఇప్పుడు బలవంతుడైన దేవుడు మన వెనకాల ఉండగా బలహీనుడు అయినా, నువ్వు బలహీనురాలు అయినా, అది డబ్బులోనా, ఆస్తిలోనా, ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, ఫిజికల్గానా, ఏ రీతిగా నువ్వు బలహీనుడు అయినా, నీ బలహీనుడు వెనకాల ఎవరున్నారు? బలవంతుడైనా. ఇప్పుడు చెప్పండి, నేను బలహీనుడు కాదు, ఎందుకంటే నా వెనకాల ఎవరున్నారు? బలవంతుడైన దేవుడు ఉన్నాడు. అందుకే నేను ఎప్పుడు బలహీనుడు అని అనుకోను. ఎందుకో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నారు, నేను ఎప్పుడు బలహీనుడినో. అదేంటి? ఎప్పుడు బలహీనున్నప్పుడు బలవంతులు అవుతామా? అసలు అది మామూలుగా భౌతికంగా అది కరెక్టేనా? నేను ఎప్పుడు బలహీనున్నప్పుడు బలవంతుణ్ణి అంటారా? నాకు ఎప్పుడు జ్వరం వస్తుందో అప్పుడే ఎక్కువ ఫైట్ చేస్తా అంటాడు ఎవడన్నా? అంటాడా? మీకు అర్థమైంది? అర్థం కాలే. మరి ఆ మాటకు అదే అర్థం, నేను ఎప్పుడు బలహీనుడునో అన్నాడు. అంటే అర్థం తెలుసా? నువ్వు ఎప్పుడు కృంగిపోయి నిరాశ, నిస్పృహలో మానసికంగా బలహీనమైపోతావో ఆ క్షణంలో నీ బలాన్ని పక్కన పెట్టి దేవుడు తన బలాన్ని నీకు ఇస్తాడండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామని మహింపరుద్దాం. ఇప్పుడు నా బలం ఎవరండి? అందుకే మొన్న ఒక పాట పాడుకున్నాం కదా, అంట మన బలం ఎవరట? సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. ఏం చేశాడట? అంటే మనకు బలం లేనప్పుడు మన బలం ఎవరవుతారు? దేవుడే నా బలం. అందుకే అపోస్తలుడైన పౌలు ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్ళాడు, సేవలో ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు. కొన్ని సందర్భాల్లో దావీదు చెప్పిన వాక్యాన్ని బట్టి కొట్టి గోడ మీద నుంచి ఇసిరిపాడేస్తే చచ్చిపోయాడు అనుకుని వెళ్ళిపోయారట. విచిత్రం ఏంటి తెలుసా? చచ్చిపోయాడని వెళ్ళిపోతే అతను కొన ఊపిరితో లేచి మరలా వచ్చి బలం తెచ్చుకుని మరలా సువార్త చేయడం మొదలుపెట్టాడంటండి.
అంటే చూడండి, అన్ని శ్రమల్లో కూడా ఎక్కడైనా తన ధైర్యాన్ని కోల్పోయాడా? గుర్తుపెట్టుకో, ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు నిలబడాలనుకున్నప్పుడు, దేవుని పరిచయం చేయాలనుకున్నప్పుడు, దేవుని కొరకు నిలబడాలి అనుకున్నప్పుడు నీ వెనకాల ఎంతమంది వస్తారో చూడకు, నిన్ను ఎంతమంది ప్రోత్సహిస్తారో చూడకు. లెక్క పెట్టక అసలు ముందు ఏం పెట్టకూడదు? 1 2 3 4 నువ్వు వద్దు, నువ్వు ఉన్నావు, నాతో నా దేవుడు ఉన్నాడు, ఇదొక్కటే లెక్క పెట్టుకో. పౌలు ఎప్పుడు ఆ పని చేయలా, దావీదు కూడా చేయలే. కానీ ఆ క్షణంలో సాతాను ప్రేరేపణకు లొంగిపోయాడు. అందుకే సాతాను నిన్ను ప్రేరేపిస్తూ వస్తుంది. ఎలా ప్రేరేపిస్తుంది? ఒకసారి నీ అప్పులు చూసుకో, నీ కుటుంబాన్ని చూసుకో, నీ కొంప ఒకసారి చూసుకో, నీ ఆర్థిక స్థితిగతులు చూసుకో. ఏమన్నా నువ్వు స్టెబిలిటీగా ఉన్నావు అనుకుంటున్నావా? నీ స్థితిగతులు ఎలాగొన్నా ఒకసారి ఆలోచించుకో అనేసరికి దావీదులాగా మనం కూడా కొన్నిసార్లు ఏమవుతాం, నిజమే కదా అని ఒకసారి కౌంట్ చేసుకోవాలి. పేపర్ తెచ్చేసి ఏం చేస్తాం? నేనేం చెప్తాను తెలుసా? అవన్నీ రాయాల్సిన అవసరం లేదు, నువ్వు లెక్క చూడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? అవన్నీ ఆయన లెక్క పెడుతున్నాడండి. ఆయన లెక్క పెట్టినప్పుడు అవన్నీ క్లియర్ చేసే బాధ్యత ఎవరిదే? నీకు వ్యతిరేకంగా ఎవరైతే నిన్ను దూషిస్తూ, హేళన చేస్తూ, అవమానకరంగా మాట్లాడుతున్నారో, నిన్నెన్ని మాట్లాడినారో నువ్వు లెక్క పెట్టకో. నిన్నన్న మాటలు, నిన్ను మాట్లాడిన హేళన మాటలు, నిన్ను ఏసడించి హేళనగా, కించపరిచే విధంగా, నీచంగా, అవమానకరంగా మాట్లాడిన మాటలన్నీ కూడా ఆయన కౌంట్ చేస్తున్నాడు. ఒక టైం వచ్చినప్పుడు అన్నీ తిరిగిస్తాడు. ఏం చేస్తాడు? అన్నీ తిరిగిస్తాడు. నిన్నెవరు ఏమన్నారో అవన్నీ తిరిగి, టైం మంది కానప్పుడు నువ్వు మౌనంగా ఉండడమే. మౌనంగా ప్రభుకి అప్పగించుకో. దేవా, హేళనగా మాట్లాడుతున్నారయ్యా, చులకనగా మాట్లాడుతున్నారయ్యా, చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం తక్కువ చేసి మాట్లాడినప్పుడు, హేళన చేసి మాట్లాడినప్పుడు, అవమానించి మాట్లాడినప్పుడు హృదయం బాధ కలుగుద్ది, కళ్ళు చెమ్మగిల్లుతాయి, హృదయంలో వేదన వస్తుంది. నేను ఏం చేశానయ్యా? నీ కొరకు నిలబడితే ఇంత అవమానమా? నీ కొరకు నిలబడితే ఇంత శ్రమ, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ తట్టుకోలేకపోతున్నానయ్యా అంటే దేవుడు అంటాడు, వెయిట్. బైబిల్ ఏం సెలవు తెలుసా? ఓర్పు పట్టి చూడు. ఏం చూడాలా? ఓర్పు. ఆ ఓర్పు నిరీక్షణ అని ఉంటుంది. ఆ ఓర్పు ఏంటి? ఓర్పు, నిరీక్షణ కలిగి ఉండి. ఏంటి నిరీక్షణ? నా దేవుడు నన్ను రక్షించగలిగిన సమర్థుడు. దీన్ని ఏమంటారు? నిరీక్షణ. ఏం చెప్పండి? విశ్వాసము, నిరీక్షణ. గుర్తుపెట్టుగా, ఎప్పుడైతే నీలో విశ్వాసం, నా దేవుడు నన్ను ఖచ్చితంగా నిలబెడతాడని ధైర్యం అంటే నా దేవుడు చేస్తాడు, ఆ నిరీక్షణ నీకు లేకపోతే నువ్వు ఎప్పటికి కూడా కృంగిపోతానే ఉంటావు. ఏదేమైనా కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఇప్పుడు టైం నీది కాదు, మౌనంగా ఉండంతే, భరించు. యోబు అంటాడు ఒకసారి, నాకన్నా నేను రోడ్డు వెంట వెళ్తూ ఉంటే తప్పుకునేవాళ్ళు నన్ను చూసి, తప్పుకునేవాళ్ళు ఒకప్పుడు, అసలు నేను వస్తే లేచి నిలబడేవాడు కూడా ఇప్పుడు నా పరిస్థితిని బట్టి మొరుగుతున్నారు నా మీద. వీళ్ళ తండ్రులు కూడా నా మందన కాసే కుక్కలతో వాళ్ళు దానికి కూడా సాటిగారు అయినా అలాంటి వాళ్ళు కూడా నా గురించి మాట్లాడుతున్నారు. అందుకే నేను వినబడినప్పుడు కూడా చెవిటోళ్ళలాగా వెళ్ళిపోతాను. ఎలా వెళ్ళిపోతాను అన్నాడండి? గట్టిగా చెప్పండి. చెవిటోళ్ళలాగా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఒకసారి దావీదుని అబ్షలోము తరుముతున్నప్పుడు షిమి అనేవాడు ఏమన్నాడు? చి పో. అసలు ఒక రాజు, యోబు లాంటి వాడు పక్కన ఉన్నవాడికి రక్తం ఉడికిపోతుందండి. ఎందుకంటే దావీదుని ఏమన్నా అంటే ముందు కోపం ఎవరికి వస్తుంది తెలుసా? యోబుకి వస్తుంది. నేను అనుకుంటా అసలు యోబు లాంటి సైన్యాధిపతి కలిగి కూడా దావీదు అదృష్టవంతుడు అనుకుంటాను నేను. అంటే దావీదు లాంటి గొప్పడు పక్క నేను ఉన్నా అనే ఫీలు ఎవరిది? యోబుది. పైగా దావీదు ఆత్మీయత మీద అపారమైన నమ్మకం యోబుది. యోబుకి రక్తం ఉడికిపోయి చచ్చిన కుక్కీడు ఏమన్నాడండి? చచ్చిన కుక్క ఈడు మిమ్మల్ని అంటాడు రాజా, ఒక్క మాట చదివి ఆడి తల లేపేసి నీ కాళ్ళ ముందు పెడతా అని అన్నాడు. అప్పుడు ఏషరా అన్నాడా? ఏమన్నాడు? ఎందుకు ఆవిష్పడతావు, పర్లేదు, దేవుడు అనుమతి ఇచ్చాడు, ఇది మన టైం కాదు, కాముకూరుకో అన్నాడు. టైం మనది కానప్పుడు, శ్రమల పరీక్షలో మనం ఉన్నప్పుడు మౌనంగానే ఉండు.
తిట్టిని నువ్వు చేతగానోడురా అనుకొని నీ బీపీ లెవెల్స్ అన్నీ కంట్రోల్ చేసుకో, నీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకో, నువ్వు పని చేయు, నీ బతుకు అసలు బాగుపడదు అనుకుంటున్నావా? అన్నీ మౌనంగా ఓర్చుకో, దిగమింగుకో, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఎందుకో తెలుసా? నీది టైం కానప్పుడు నువ్వు తగ్గించుకుని ఉండడమే నిజమైన ఆత్మీయుల లక్షణం. నీకు అర్థమైందా? దావీదు ఎలాగెళ్ళాడప్పుడు? ఎలాగెళ్ళాడండి? ముసిగేసుకుని వెళ్ళాడండి. ఎంత అవమానకరంగా. ఒక కింగ్, లక్షల మంది పరిపాలించిన ఒక కింగ్ అండి, ఆయనే తలదించుకుని తల మీద ముసిగేసుకుని వెళ్ళిపోతే మనం ఎంత అండి? మనం ఎంత? ఒక టైం వచ్చింది, దావీదు తలను దేవుడు లేవనెత్తాడు, అగ్రపీఠ మీద కూర్చోబెట్టాడు. ఈ చిత్రం ఏంటి తెలుసా? సిమ్మిగాడు వచ్చి పాదాలు పట్టుకున్నాడంట. సిమ్మిగాడు వచ్చి పాదాలు పట్టుకున్నాడు. రాజా, ఆ రోజు తెలియకనేసానయ్యా, నువ్వు రాజు అయిపోయాయి కదా, నన్ను ఏమైనా చేస్తావేమో భయం వేస్తుందయ్యా అంటే, రే నువ్వు నా కాళ్ళ మీద పడ్డప్పుడే నేను గెలిచాను రా, నీ మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం నాకు, పో క్షమించాను అని అన్నాడు. అంటే చూడండి, తల దించుకుని వెళ్ళిన దావీదు తల ఎవరెత్తారు? ఎవరెత్తారు? దేవుడే. గుర్తుపెట్టుకో, ఈరోజు నిన్ను చులకన చేసి మాట్లాడే మనుషులు ఉండొచ్చు, నిన్ను అవమానకరంగా మాట్లాడే మనుషులు ఉండొచ్చు, కానీ చెప్పనా, వాళ్ళని మళ్ళా నీ కాళ్ళ దగ్గరికి రప్పించే రోజు ఒకటే వస్తుంది. అదే మన బలం, అదే మన బలం. కానీ అంతవరకు వెయిట్ చేయి, ఓర్పట్టు. తట్టుకోలేకపోతున్నానన్న, కోపం వచ్చేస్తుందన్న, బీపీ వచ్చే కుదరదు. నువ్వు ఆత్మీయుడు అయితే బీపీ రాదు నీకు. నీ బీపీ లెవెల్స్ ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? కంట్రోల్లో ఉండాలి. నువ్వు రెచ్చిపోతే దేవుడు కలెక్ట్ చేసుకోడు. ఆ రోజు దావీదు కనుక ఆవేశపడి ఉంటే షిమి చచ్చి ఉండేవాడు, కానీ దేవుని కృప దావీదు మీద వచ్చేదా? అడుగులు కూడా పోయేవాడు. ఎరా పక్క నేను తీర్చుకుంటానుగా, నువ్వెందుకు అనేవాడుగా దేవుడు. అంటే ఆ క్షణంలో మౌనంగా వెళ్ళిపోయాడండి. ఎలా వెళ్ళిపోయాడు? యోబు ఆయన వస్తుంటే లేచి నుంచునే వాళ్ళంట, అలాంటి వాళ్ళు కూడా యోబుకి వినబడాలనే మాట్లాడుతున్నారంట. ఎలా మాట్లాడుతున్నారంట అంటే, వినబడకుండా చాటును అనుకుంటే అది వేరే విషయం అండి, కానీ వినబడాలా, వీడు చావాలా అంటే, చావడం అంటే ఏంటి? కొన్నిసార్లు మాటలకు చచ్చిపోతాం కదా అంటాం కదండి, ఆ మాటలకు నేను చచ్చిపోయానండి అంటారు కదా, అలాంటి మాటలు మాట్లాడుతున్నారంట. ఎవరిని? అప్పుడు ఆవేశపడ్డా, నేను చెవిటి వాళ్ళ వెళ్ళిపోయాను. ఎలా వెళ్ళిపోయాను? చెవిటి వాళ్ళ వెళ్ళిపోయాను. ఈ చిత్రం తెలుసా? ఆ చెవిటి వాళ్ళ వెళ్ళాడు కాబట్టి రెండింతల ఆశీర్వాదం వచ్చిందంట. రెండింతల ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పండి, నువ్వు మౌనంగా ఉన్నావంటే చేత కాదని కాదు, నువ్వు శ్రమలో ఉన్నావు, పరీక్ష సమయంలో ఉన్నావు, పరీక్షా కాలంలో ఉన్నావు, దేవుని చేతిలో ఉన్నావు. నువ్వు ఓర్పట్టు, సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు సహజంగా ఒక మాట అంటారు లోకలో, అరచేత్తో సూర్యుని ఆపలేరా అంటారా? తెలిసే తెలీదా? సామెత తెలిసే తెలీదా? అంటే ఉదాహరణ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక పిల్లోడు అన్నాడంట, ఒకరోజు నేను సూర్యుని ఆపేస్తా అన్నాడంట, సూర్యుడి నుంచి వెలుగు రాకుండా అని చెప్పి కింద నుంచుని సూర్యుడు అడ్డంగా చేతులు పెడుతున్నాడంట. ఏం పెడుతున్నాడండి? నేను ఆపేస్తున్నా అన్నాడు. ఇప్పుడు ఈడి చేతులకి ఈడి మొహం మీద పడకుండా సూర్యుడు ఆగాడు, కానీ ఆ వెలుగు ఆపగలిగాడా? చీకటి అయిపోద్దా ఇలా పెట్టగానే? అవుతుందా? అరిచేత్తో సూర్యుడిని ఆపాలనుకోవడం బాల్య చేష్టలు, అంటే పిల్ల చేష్టలని ఎలాగంటామో, సమయం వచ్చినప్పుడు ఎవడు అడ్డుపడినా, ఎవడు చేతులు పెట్టినా, ఎవడు కాలు పెట్టినా, ఎవడు అవమానించినా, ఎవడు నిన్ను తొక్కేయడానికి ప్రయత్నం చేసినా, నీ ప్రభావాన్ని, నీ ఎదుగుదలను, నీ ఉన్నత స్థితిని ఆపడం ఎవడి తరమో కాదు. ఆ సమయం వరకు ఓర్పుతో వేచి ఉండు. అలా వేచి ఉండాలా? దావీదు వెయిట్ చేశాడు, యోబు వెయిట్ చేశాడు. నాశనం అయ్యారా? ఈరోజు మనకు నష్టంగా కనిపించేవి ఒకరోజు లాభంగా మారతాయి. ఈరోజు మన పరిస్థితి ఎందుకు కొరగాందారిగా కనబడే రోజులు ప్రజలకు కనబడవచ్చు. పర్లే, కామ్గా వెళ్ళిపోతాం, ఏమైంది అంటారు, అయిపోయింది రైలు సర్వీస్ అంటారు, మనం ఎందుకు కులికిపడాలా? నవ్వుకో మనసులను, ఓకే అయిపోయింది, అయిపోయి పర్వాలేదు, నా సర్వీస్ అయిపోద్ది అనుకున్న వాళ్ళ మధ్యనే మౌనంగా ఎదిగి చూపించి, అయిపోయింది అనుకున్న వాళ్ళ మధ్యలో శభాషగా దేవుడు నిలబెట్టాడురా అనిపించుకునే రోజు వరకు వెయిట్ చేయలేమా? అంత ఓర్పు లేదా? వాక్యం మనకు అదే నేర్పిస్తుందా? ఆ విశ్వాసాన్ని నేర్పిస్తుందా? అవిశ్వాసం లేదు, మనకు నేర్పిన విశ్వాసం
బలమైనది. ఎలాంటి చెప్పండి? బలమైనది. అందుకే ఆయన ప్రేమ నుండి నన్ను ఎవరు ఎడబాపుతారు అన్నాడు పౌలు. కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను దేవుని ప్రేమ నుండి నన్ను వేరు చేయనా అన్నాడు. ఆ పాట కూడా రాశాడు కదా, కరువైనను ఖడ్గమైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. అంటే దేవుని ప్రేమ నుండి నన్ను ఏది కూడా ఏం చేయలేదు. చెప్పాలి గట్టిగా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దేవుని ప్రేమ నుంచి ఏ శ్రమ, ఏ ఇబ్బంది, ఏ అవమానం, ఏ అప్పు, ఏ ఇబ్బంది, ఏ వ్యాధి, ఏదైనా సరే, సమస్యలు ఎన్నైనా సరే ఎవరిని వదలకూడదు? మన నిరీక్షణని వదలకూడదు, మన ప్రభువు అయిన. ఎందుకంటే మనకు నిరీక్షణ ఎవరో? దేవుడే కదండి. ఆయన్ని వదలకుండా పట్టుకుని చూడు. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, హెచ్చించుకోవద్దు. ఎవరు ఏం మాట్లాడినా హెచ్చించుకోవద్దు. అవునులేండి అనుకుంటూ వెళ్ళిపో. అంతేగాని రివర్స్లో నాకు టైం వద్దురా అనుకో, బీపీ తెచ్చేసుకోండి. వాళ్ళ దగ్గర అనాల్సిన అంత అవసరం ఉంది. ఎందుకని? బైబిల్లో మాట ఉంది, పంది ముందు ఏం వేయకూడదంట. గట్టిగా చెప్పండి. నేను చాలాసార్లు వేసాను. వాక్యం ముఖ్యమే కదా. మరి ఎన్ని పందుల ముందు వేసానండి కదా. బైబిల్ ఏముంది సార్? పందు ముందు ముత్యాలు వేయకు, అవి స్వీకరించకపోగా మనల్ని గాయపరుస్తాయట. ఏం చేస్తాయండి? ఎన్ని పందులకు గాయపరిచింది ఈ గుండెని. నేను అనుకుంటాను, ప్రభు నేను ఏం చేశాను ప్రభు? ముత్యాలకి అది వేసాను ప్రభు, ముత్యాలంటే మాటలకి అది వేసాను ప్రభు అంటే దేవుడు అన్నాడు, రే అది పందిరా, నువ్వు ముత్యాలు వేస్తే ఆ ముత్యములు దానికి తెలుసు అనుకున్నావా? తెలీదు. ఆ పందులు అలాగే చేస్తాయి. నువ్వెందుకు బాధపడతావు? దాని స్వభావం ఏంటి? గాయపరచడమే దాని స్వభావం. కాబట్టి నువ్వు వేసింది మంచిదే, ముత్యాలు వేసావు, నీ తప్పు లేదు. కానీ అది నువ్వు వేసిన వ్యక్తులే తప్పు. ఎందుకంటే అవి పందులు, నీకు అర్థం కాక ఆ పందుల ముందు వేసావు, అవి నేను గాయపరిస్తే నువ్వు టెన్షన్ పడుకో. ఆ పందులు పోతాయి కానీ నువ్వు బావు, నువ్వు స్థిరంగా నిలబడతావు, నిన్ను ఆత్మీయంగా దేవుడు నిలబడతావు. నేనున్నానుగా, నీ బలం ఎవరు? నేనే కదా. అదే దేవుడు చెప్పేది. అందుకనే ఈ సంవత్సరం వాగ్దానం, ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఏం చేస్తాడంట? గుర్తుపెట్టుకో, ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా నీ స్థితిలో కూడా మీ అందరికీ నేను చెప్తున్న ఆత్మీయంగా దేవుని వాక్యం ద్వారా చెప్తున్న మాట ఒకటే, నీది కాని టైంలో నువ్వు తగ్గించుకుని ఉండడమే దేవుని చిత్తం. ఓర్చుకున్న వాడికంట 2 ఇంతలు వస్తుందంట. ఎన్నింతలండి? గట్టిగా చెప్పండి. మరి ఓర్చుకోకపోతే ఉన్నది కూడా పోద్ది, అందుకే చాలామంది ఓర్చుకోలేకపోతున్నారు. ఓర్చుకోవాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుందంట. అప్పుడు చెప్పండి, మనం ఓర్చుకుందామా రెచ్చిపోదామా? గట్టిగా చెప్పండి. ఓర్చుకుందామా? 2, నీ బలం వైపు చూద్దామా, ప్రభు బలం వైపు చూద్దామా? ఈరోజు వర్తమానం ద్వారా మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే, 1, సాతాను ప్రేరేపించినప్పుడు ఆ సాతాను ప్రేరేపణకు నువ్వేం చేయకూడదు? లొంగకు. దావీదు లొంగాడు, నష్టాన్ని చూశాడు, ప్రజలకు నష్టాన్ని కలిగించాడు. నువ్వు లొంగితే నీ కుటుంబానికి నష్టం, నువ్వు లొంగితే నీ సంఘానికి నష్టం. అందుకే లొంగకుండా ధైర్యంగా నిలబడు. నీ పరిస్థితుల వైపు అసలు లెక్క పెట్టుకోవద్దు. నా వెనకాల ఎవరు లేరు, నా పరిస్థితులు లేవు, ఎప్పుడు లెక్క పెట్టొద్దు. దేవుడు నేను బలపరుస్తాడు. నా బలం ఎవరు? ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకో, నా బలం నా దేవుడు. 2, దావీదు తప్పు చేసినప్పుడు నిర్భయంగా ఒప్పుకుని ఏం చేశాడు? నేను కూడా ఒప్పుకుని విడిచిపెడతా. 3వ విషయం ఏంటంటే, నీది కానప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఓర్చుకొని నిలబడు. ఎన్నంతల ఆశీర్వాదాన్ని ఎక్కడ తలదించుకుంటావో అక్కడే నీ తలను. ఏ ఐగుప్తులో అయితే యోసేపు తలదించుకున్నాడో, తప్పు చేశాడని రేపిస్ట్ కింద ముద్ర వేయించుకున్నాడో, జైలుకి వెళ్ళాడో, అదే ఐగుప్తులో దేవుడు ఆయన తలను పైకెత్తాడు. నేనేమంటానంటే, ఎక్కడో తలెత్తడం కాదు, నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో, ఎక్కడ అవమానపడ్డావో అక్కడే తలెత్తుతాడు. ఇంకో చోటకెళ్ళి తలెత్తే గొప్పే ఉందే, అవునా కాదా? నేను గోపల పొరలో అవమానం పడితే గోపల పొరలోనే పెరగాల. మీకు అర్థమవుతుందా? ఎక్కడ నువ్వు తల దించుకునేలాగా ప్రజలు మాట్లాడారో వాళ్ళ ముందే నీ తల ఎత్తేలా నా దేవుడు చేస్తాడు. చెయ్యగలిగిన దేవుడు. నువ్వు నమ్మాలంతే. ఏం చేయాలా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. నీ తల ఎత్తే వరకు కూడా అదే ప్రాంతంలో ఓర్పుతూ ఉండు, ప్రాంతాన్ని వదిలి వెళ్ళకో. అందుకే కదండి నయోమి బెత్లెహేము వదిలి పరిగెట్టేసింది. ఏం చేసింది? ఏం సాధించింది? ఉన్నది కూడా పోయిందా లేదా? ఉన్నది కూడా పోయింది.
అంటే అర్థం ఏంటి? ఓర్చుకుంటే ఆశీర్వాదం, ఓర్చుకోకపోతే ఉన్నది కూడా ఊడిపోవడం. మీకు అర్థం? యోసేపు ఓర్చుకున్నాడు. బాబు ఈ ఎత్తు నుంచి నన్ను పంపించండి బాబు, మా ఇంటికి పోతాను అన్నాడా? తెలుసు యోసేపుకి, ఏ ఐగుప్తులో నన్ను రేపిస్ట్ కింద అవమానకరంగా మాట్లాడారో దేవా, అక్కడ నా తలెత్తయ్యా అన్నాడు. ఏ ఐగుప్తులో అవమానం పొందాడో అక్కడే సింహాసనంపై ఎక్కించడే లేదా? ఈరోజు మాట్లాడుతున్నప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడ అవమానపడతావో అక్కడే నీ తలని ఏం చేస్తాడు అంటే ఏంటి తెలుసా? నిన్ను ఎవరు అవమానించారు వాళ్ళందరినీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. సిమి లాంటి వాళ్ళు అందరూ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. కాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు నీ పాదాలు పట్టుకున్నప్పుడు, యోసేపు దగ్గరికి ఎవరు వచ్చారండి? ఎవరు వచ్చారు? ఒరే మమ్మల్ని ఏం చేయకురా, చంపేస్తామేమో, నీ పాత పాక మనసులో పెట్టుకుని అంటే, అన్న నేను ఏం చేయను అన్న, మీరంటే క్రూరంగా ప్రవర్తించారు, నేను అలా ఉండలేను, నా ప్రేమ అలాంటిది కాదు, కాబట్టి మీరేం భయపడకండి అనడా లేదా? అంటే పగ తీర్చుకునే అవకాశం వచ్చినా యోసేపు పగ తీర్చుకోలే. పగ తీర్చుకునే అవకాశం వచ్చినా దావీదు పగ తీర్చుకోలే. మీకు అర్థమైందా? అందుకనే వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు. ఏమని చెప్పండి? ఇప్పుడు చెప్పండి, మనం ఉన్నతంగా దేవుడి ఆశీర్వాదాలు పొందుకుందామా, దరిద్రంగా లోకంలో బ్రతుకుదామా? అలాగైతే ఎక్కడ పడిపోయావు అక్కడే నిలబడు, ఎక్కడ అవమానించబడ్డావో అక్కడే మళ్ళా స్థిరపడు. నిన్ను అవమానించిన వాళ్ళ ముందే నువ్వు ప్రయోజకుడిగా మారి చూపించు. నిన్ను అవమానించిన వాళ్ళ ముందే ఆత్మీయురాలుగా నువ్వు నిలబడి చూపించు. నువ్వు ఎక్కడ 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 పతనమయ్యావని ప్రజలు దూషించారు అక్కడే మరల నిలబడి, ఇదిగో నా దేవుడు నన్ను హెచ్చించాడని సాక్షార్థంగా దీపస్తంభములాగా నువ్వు ప్రజ్వరిల్లే జ్యోతిలాగా నువ్వు నిలబడగలిగితే నీ ఖ్యాతిని, నీ ప్రఖ్యాతిని ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదించాలంటే ఓర్పుగా నిరీక్షిద్దాం. ఎలాగా? ఓర్పుగా ఎదురు చూద్దాం. ఓర్పుగా ఎదురు చూసి దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందమని మోకరించండి. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. నిలువు మోకాళ్ళ మీదకి రండి. ఒక్క నిమిషం నిలువు మోకాళ్ళ మీదకి రండి. ప్రార్థన చేద్దాం. నిలువు మోకాళ్ళ మీదకి రండి. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతుండగా ఒక్క నిమిషం కళ్ళు ముయ్యి హృదయం తెరు. నీ స్థితి ఏంటో, నీ స్థితిగతులు ఏంటో నాకు తెలియదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. నువ్వు హృదయంలో పడుతున్న వేదన ఏంటో, నువ్వు కుటుంబంలో ఎదుర్కొన్న సమస్య నాకు తెలియదు. కానీ నా యేసే చెప్తున్న మాట ఒకటే, నీ బలం వైపు చూడొద్దు. ఆత్మీయుడైన దావీదు తన బలం వైపు చూశాడు, నువ్వు చూడొద్దు. నా వెనకాల పిల్లలు బాగలేరండి, నా భర్త నాకు సహాయం రాడండి, నా భార్య నాకు సహకరించదండి, నా తల్లిదండ్రులు నాకు సహకరించడండి, వద్దు. నా బలం నీవే, నా బలం నీవే. దేవుడే నా పక్షం ఉండగా నాకు విరోధెవ్వడు అని అన్నాడు. ఈరోజు మాటలు వింటున్నప్పుడు దేవుడే నీ పక్షమైనప్పుడు బలం. మనుషుల వైపు చూడొద్దు. నీ వెనకాల ఎంతమంది అన్నదమ్ములు వస్తారో చూడకు, ఎంతమంది అక్క చెల్లు వస్తారో చూడకు, ఎంతమంది సహోదరులు వస్తారో అది వద్దు. నా దేవుడు నాతో ఉంటే చాలు. ఇదొక్క మాట నువ్వు చెప్పగలిగితే, నువ్వే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసావా, మనుషులు పాత్రపడ్డావా, దావీదు వలె ఒప్పుకొని విడిచిపెట్టే ఈరోజే. మూడో విషయం, ఇప్పుడు అవమానించబడిన చోట నువ్వు ఉండిపోవడానికి వీల్లేదు. ఓర్పట్టు. నువ్వు పగ తీర్చుకోవద్దు, నువ్వు యుద్ధం చేయొద్దు, నువ్వు గొడవపడొద్దు, నువ్వు పారిపోవద్దు, సమస్య నుంచి పారిపోవద్దు. నువ్వు నిలబడగలిగితే అలనాడు దావీదును హెచ్చించిన దేవుడు, యోసేపును తలెత్తిన దేవుడు, షడ్రకు మేషకు అబేద్నెగోల తలెత్తిన దేవుడు, ఈ పగటి వేళ నీ తలెత్తడానికి ఆయన సిద్ధం. అయితే దేవా ఓర్పుతో ఉంటానయ్యా, నన్ను అవమానిస్తున్నారయ్యా, అలనగా మాట్లాడుతున్నారయ్యా, చాలా చులకన చేసి మాట్లాడుతున్నారయ్యా, నా పరిస్థితులను చూసినప్పుడు, నా ఆర్థిక స్తోమత చూసినప్పుడు, నా స్థితిగతులు చూసినప్పుడు చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు. నువ్వు బలహీనరాలవని మాట్లాడుతున్నారు, నువ్వు నన్ను ఏం చేయగలవని మాట్లాడుతున్నారు, నీ డబ్బు ఎంత, నీ స్థితి ఎంత, నీ కుటుంబం ఎంత అన్నట్టుగా చాలా చులకన చేసి మాట్లాడుతున్నారు అయ్యా. నా చదువుని గురించి మాట్లాడుతున్నారు, నా అందాన్ని గురించి మాట్లాడుతున్నారు, నాకున్న ఫిజికల్ లోపం గురించి మాట్లాడుతున్నారు, నా డబ్బు లేనితనాన్ని చూపిస్తున్నారు, నన్ను వెక్కిరిస్తున్నారయ్యా, అన్యాయకరంగా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నావా? మొరపెట్టు. దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నాకన్నా తక్కువ వయసు వాళ్ళు కూడా నన్ను ఎగతాళి చేసినప్పుడు మౌనంగా చెవిటోళ్ళలాగా వెళ్ళిపోయాను. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? అలాంటి మాటలు నీకు వినబడుతున్నప్పుడు నేను కావాలనే మాట్లాడతారు, కావాలనే పడుస్తారు. అయితే ఒక్కసారి ప్రభు వైపు చూడు, ఓర్పు పట్టి చూడు, నిరీక్షణతో ఎదురు చూడు. యేసయ్యా, నా నిరీక్షణ నీవే కదయ్యా, నాకు ఆధారం నీవే కదయ్యా,
నీవు తప్ప నాకు ఎవరున్నారా, నేను ఎవరికో చెప్పుకోనయ్యా అని ఒక్కసారి కాముగా ప్రార్థన చేసి ఓర్పు పట్టు, నువ్వు రెచ్చిపోవద్దు, మౌనంగా తలదించుకొని వచ్చే, మౌనంగా అవమానపడి వచ్చి, మౌనంగా హృదయాలు బాధపడుతూ వచ్చి దేవునికి ప్రార్థన చేయి. యోబును రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు త్వరలోనే నువ్వున్న ప్రాంతంలో నీ తలను హెచ్చించి వాళ్ళ ముందే ఘనతగా నిలబెట్టబోతున్నాడు. అలా నిలబట్టడానికి ఓర్పు ఎంత అవసరం. ఓర్పు లేదా చిన్న ప్రార్థన చేయి. నీ కొరకు ఒక దైవ సేవకుడిగా నేను ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు దేవా. ఇదిగో తండ్రి, ఈ పగటి వేళ మొట్టమొదటి ఆరాధనలో నాతో మాతో మీరు మాట్లాడారు, స్తోత్రాలు. దావీదైతే తన బలం వైపు చూసుకున్నాడు, వెనకాల ఎంతమంది ఉన్నారు చూసుకున్నారు, అందుకే అది నీ చిత్తానికి వ్యతిరేకం అని యోబు చెప్పినా వినలా. అంతే కొన్ని సందర్భాల్లో ప్రభా మా స్ట్రెంత్ ఎంత ఉందో మేము చూసుకుంటున్నాం, మా వెనకాల మా బలాన్ని మేము చూస్తున్నాం, అది తప్పని విషయాన్ని ప్రభు నీ వాక్యం ద్వారా సెలవిచ్చారు. ఆ వైపు మేము చూడకూడదు, నీ వైపు చూడాలా. నన్ను బలపరిచి నీ వైపు మీ వైపు చూడాలా, మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మాకు సహాయం చేసి మీ వైపు మేము చూడాలా. ఒకవేళ మాలో అలాంటి తప్పులు చేస్తుంటే దేవా ఈరోజు ఒప్పుకుంటున్నాం అని ఎవరైతే ప్రార్థన ఆలకించండి. నీ సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెడుతున్నాం. మా వైపు చూసుకున్నామయ్యా, మా బలం వైపు చూసుకున్నాం, మాకు ఎవరు సహాయం చేస్తారని చూసుకున్నాం. కానీ ఈ పగటి వేళ మాతో మాట్లాడారు, మా బలం నీవే కదా, మాకు సహాయం చేసేది నీవే కదా, ఇంకెన్నడూ కూడా తప్పు చేయమయ్యా. అలాగే ప్రభుని చిత్తమైతే నీ వాక్యం ద్వారా ఓర్పు పట్టమన్నారు. కొన్ని సందర్భాలు ఓర్పు పట్టలేక ఆవేశపడుతున్నాం, ఓర్పు పట్టలేక గొడవ పడుతున్నాం, ఓర్పు పట్టలేక కేకలు వేస్తున్నాం, ఓర్పు పట్టలేక మా జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నాం. కానీ ఈరోజు మాతో మాట్లాడో. యోసేపు సహనాన్ని కోల్పోలా, యోబు సహనాన్ని కోల్పోలా, దావీదు సహనాన్ని కోల్పోలా. వారు నిందించబడ్డారు, నువ్వు ఎందుకు పనిచేయచ్చి అనిపించుకున్నారు. చీ అనిపించుకున్న దావీదు అంత మౌనంగా ఉండగలిగితే చీ అనిపించుకున్న మేము మౌనంగా ఉండలేము ప్రభా. అలా ఉండలేక ఈ సమస్యలు, అలా ఉండలేక ఆశీర్వాదాలు రావట్లా, అలా ఉండలేకే మా తలెత్తలేకపోతున్నాం. లోపం మాలోనయ్యా. ఈరోజు ఈ వర్తమానం విన్నప్పుడు లేదయ్యా, అవమానించినప్పుడు మౌనంగా ఉంటా, మౌనంగా భరిస్తా, చిరునవ్వుతో వెళ్ళిపోతా, యోబులాగా చీటు వాళ్ళకి వెళ్ళిపోతా, దావీదులాగా చీటు వాళ్ళకి వెళ్ళిపోతా. అలాంటి స్థితిలో నన్ను ఉంచి ప్రభువా, ఓర్పునివ్వు, సహనానివ్వు, సమస్యలు తట్టుకునే కృపనివ్వు. ఎక్కడ ఊడిపోయానో అక్కడ నా తలెత్తబోతున్నావు. ఖచ్చితంగా తలెత్తే వరకు మౌనంగా భరిస్తూ ఓర్పుతో సహిస్తూ నువ్వు చేస్తావని నిరీక్షిస్తూ నీ కొరకు నిలబడే కృప నాకు దయచేయి అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రభువా, దావీదు జీవితంలో ఇచ్చిన ఆశీర్వాదం, యోబు జీవితంలో ఇచ్చిన ఆశీర్వాదం ప్రభువా నీ బిడ్డల జీవితంలో కూడా ఇచ్చి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.